చైతన్యమయీ సత్యమయీ పరమే. అందరికీ నమస్కారం. ఇవాళ మనం జ్ఞానయోగం ప్రారంభం చేస్తున్నాం. కిందటిసారి మనం లోక సంగ్రహ కర్మ అంటే ఏమిటి, అవతార ప్రయోజనం ఏమిటి, రెండు మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణుడు అవతారంగా మానవత్వంలోకి అవరోహించాడు. ఆయన కిందికి దిగొచ్చాడు. ఏ అవతారం అయినా కూడా మానవత్వంలోకి కిందికి దిగొచ్చి మానవుడిని తనతో పాటుగా ఉన్నతమైన చైతన్యానికి తీసుకువెళ్తుంది. అందుకోసం వస్తుంది అవతారం. మానవుడు దైవ చైతన్యంలోకి ఆరోహిస్తే భగవానుడు మానవుడిని తీసుకువెళ్ళటం కోసం కిందికి దిగొస్తాడు, మానవత్వంలోకి దిగొస్తాడు. అప్పుడు మానవుడు తన ఎదురుగుండా ఉన్నటువంటి పరమాత్మని చూసి ఆయన కూడా మనకి మళ్ళీనే శరీర జీవ మనస్సులతో వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి మనకి మళ్ళీనే ఆయన పనులు చేస్తూ మనలాంటి ప్రకృతే కలిగి ఉన్నాడు గనక మనకి ఆ దైవ చైతన్యంలో మనని మనం పోత పోసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆయన మౌల్డ్ అయితే ఆ మౌల్డ్లో మనం కూడా ఆయన రూపంగా మనం మారడానికి అవకాశం ఉంటుంది. ఇది అవతారం యొక్క లోతైనటువంటి ప్రయోజనం. ఈ ప్రయాణంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అవి తరువాతి ఫలితాలు. ఇది మనం కిందటిసారి చెప్పుకున్నాము. ఇవాళ జ్ఞానయోగం గురించి మాట్లాడుకుంటాం. కిందటిసారి కర్మయోగాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. గీతా దృష్టిలో జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అనగానే మనకి సాంప్రదాయ వేదాంతం ప్రకారం వ్యక్తిలో ఉన్నటువంటి ప్రకృతి, జ్ఞానరూపమైనటువంటి ఆత్మ లేదా పురుషుడు, దీని గురించి తెలుసుకోవటం, తెలుసుకుని ఆత్మ చైతన్యంలోకి మానవుడు ప్రవేశించటం, దాని పేరు మోక్షం. ఆ మోక్షం కర్మలకి పూర్తిగా వ్యతిరేకం. అంతేగా, కర్మలన్నీ అహంకారానికి, పునర్జన్మలకి, ద్వంద్వాలకి మనిషిని కట్టిపడేస్తాయి. కనుక ఈ దుఃఖం నుంచి, ఈ గందరగోళం నుంచి, ఈ పునర్జన్మల నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకే ఒక మార్గం మోక్షం. దాని పేరే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ చైతన్యంలోకి వెళ్ళటం. ఒకసారి ఆత్మ చైతన్యంలోకి వెళ్ళిపోయాక ఇక పనులు చేయడం అంటూ ఏమీ ఉండదు. ఆ స్థితిలో మానవ చైతన్యం కూడా పూర్తిగా లీనమైపోయి ఆనందిస్తూ ఉంటుంది. కానీ గీతలో భగవానుడు చేసినటువంటి ఉపదేశం చూస్తే ఇంకొక మార్గం కూడా ఉన్నది అని ఆయన చెప్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. భగవద్గీత ప్రారంభం నుంచి చిట్ట చివర చరమ శ్లోకం దాకా ప్రపంచంలో జీవించటం ఎట్లా, పనులు చేసేటువంటి పద్ధతి మరొకటి ఉంది. కర్మలు చేయకుండా ఉండలేకపోవటం అనేది చాలా కష్టం. అది అలా జరగదు. కర్మలన్నీ కూడా లయించిపోవటం అనేది జరగదు. ప్రపంచం అనేది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ పనులు జరుగుతూనే ఉంటాయి. ఒకళ్ళో ఇద్దరో మహనీయులు ఆత్మవంతులై మోక్షం పొందుతారు. మిగతా వాళ్ళు మోక్షం పొందకపోయినా వాళ్ళ లక్ష్యం కూడా మోక్షంగానే ఉంటూ వస్తుంది. కానీ దానికంటే కూడా మోక్షాన్ని మించినటువంటి మరొక దైవ చైతన్యం ఉన్నది. దాని పేరు పురుషోత్తమ చైతన్యం. ఆ పురుషోత్తమ చైతన్యంలోకి మానవుడు వెళ్ళినట్లయితే ఆ పురుషోత్తముడు ఎలాగా ప్రపంచంలో కర్మలు చేస్తున్నాడో, ప్రపంచాన్ని నడుపుతున్నాడో, అలా మానవులంతా కూడా వాళ్ళ పనులని ద్వంద్వాల కంటే అతీతంగా, ఆనందమయంగా, ఏ రకమైనటువంటి బాధలు లేకుండా కర్మలు చేస్తూ జీవించవచ్చు. ఇది నా అభిమతం అని ఆయన చెప్తున్నాడు. ఇలా జీవించటం వల్ల కూడా మోక్షం పొందొచ్చు అని చెప్తున్నాడు.
కనుక మోక్షం పొందడానికి మరొక మార్గం దైవ చైతన్యంతో దైవ ప్రకృతితో పనులు చేయటం, ఇదే శ్రేష్టమైనది అని కూడా భగవానుడు చెప్తున్నాడు. ఈ పనులు చేయడానికి కర్మని యోగంగా చేయటం, దాన్ని నిష్కామ కర్మతో ప్రారంభం చేసాం. సమత్వం వచ్చింది. సకల జీవులతో సర్వభూతాలతో తనలో ఉన్నటువంటి అంతరంగ స్థితిలో కూడా సమత్వం సాధించి ఆత్మతో ఏకమై పనులు చేయడం ప్రారంభించాడు. అలా నిష్కామ కర్మయోగం చేస్తూ ఉండగా జ్ఞానం అనేది పొందడానికి ఒక సాధనా మార్గం నిష్కామ కర్మ. ఇప్పుడు అదేమిటో, ఆ జ్ఞానం ఏమిటో, జ్ఞానంతో కర్మలు ఎలాగ చేయాలని భగవానుడు మనకి మార్గదర్శకత్వం వహిస్తున్నాడో మనం ఇప్పుడు చూస్తాం. కనుక గీతా సందేశం ప్రకారం జ్ఞానానికి కర్మకి వ్యతిరేకత లేదు. జ్ఞానం వచ్చాక కూడా పనులు చేయొచ్చు, పనులు చెయ్యాలి అనే కదా అర్జునుడికి చెప్తున్నాడు ఆయన. అర్జున, లేచి యుద్ధం చేయి, నీ పని అది, నేను ఆదేశించాను ఈ పని చేయమని నిన్ను, కనుక నువ్వు ఈ పని చేయాలి. కనుక పని చేయటం అనే దాని మీద గీతా సందేశం అంతా ఆధారపడి ఉందని మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మధ్యలో జ్ఞానం వచ్చినా ఇతరమైనటువంటి మహనీయమైనటువంటి అనుభవాలు భగవానుడు చెప్తున్నా కూడా ఆ మహనీయ అనుభవాలన్నీ కర్మని చేయడానికి పునాదిగా ఉపయోగించుకోవడం కోసం అని మనకి ఎప్పుడూ గుర్తుండాలి. అలా అయినప్పుడే ప్రపంచానికి భగవద్గీత ఒక గొప్ప మార్గదర్శకత్వం అవుతుంది. మన జీవితానికి అది ఉపయోగపడుతుంది. ఎలా జీవించాలో భగవద్గీత చెప్తుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలోనే గీత బోధించినటువంటి జ్ఞానం ఏమిటి అని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా గీతా ఉపదేశం ప్రకారం కర్మ జ్ఞానము రెండు ఒకదానికి ఒకటి పరస్పర విరుద్ధం కాదు, వ్యతిరేకం కాదు. అవి రెండు ఒకదానికి ఒకటి పోషకాలుగా ఉంటాయి. కర్మ నిష్కామ కర్మ చేస్తూ ఉన్నప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది. వ్యక్తిలో ఉన్నటువంటి అంతరాత్మ ఉన్నతమైనటువంటి ఆత్మ చైతన్యంగా మారాలి అంటే రెండు అవసరమవుతాయి. ఒకటి యోగం, రెండు జ్ఞానం. ఈ రెండు కూడా మానవ అంతరాత్మ ఊర్ధ్వగమనానికి, ఉన్నత చైతన్యం వైపుగా వెళ్ళడానికి యోగము జ్ఞానము అనేవి రెండు పక్షాలు. ఈ రెండు కూడా తప్పనిసరిగా కావాలి. యోగం అంటే ఏమిటి? నిష్కామమైనటువంటి బుద్ధితో అన్నింటి పట్ల, అన్ని గుణాల పట్ల, అన్నింటి పట్ల, తర్వాత విశ్వంలో ఉండే అందరి పట్ల కూడా సమమైనటువంటి భావంతో పరమేశ్వరార్పణంగా చేసేటువంటి దివ్య కర్మల ద్వారా భగవంతుడితో సమాగమం కావటం, భగవంతునితో ఏకత్వం పొందడానికి యోగం మనకి బాగా ఉపకరిస్తుంది. దానికి నిష్కామ కర్మ, సమత్వభావం, సర్వభూతములలోనూ పరమేశ్వరుడే ఉన్నాడు అని గ్రహించి విశ్వసించి ఆ విశ్వాసం ప్రకారం ఆయనకి అర్పణ చేస్తూ మనం జీవించటాన్ని మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మనం జీవించేటప్పుడు చేసే ప్రతి పని కూడా పరమేశ్వరార్పణగా, నిష్కామ కర్మగా, ఫలితం మీద ఏ రకమైనటువంటి సంఘం లేకుండా, దానికి పట్ల మనకు ఒక అనుబంధం లేకుండా, సంఘం అంటే అనుబంధం, అంటిపెట్టుకోవటం, ఫలితానికి అంటిపెట్టుకోకుండా చేసేటువంటి కర్మ పరమేశ్వరుడితో మనకి ఏకత్వాన్ని ఇస్తుంది. ఇది యోగం. మన అంతరాత్మ వృద్ధికి ఇది కావాలి. ఇక రెండవది జ్ఞానం. ఈ జ్ఞానం ఆత్మ ఏమిటి, మనలో ఉన్నటువంటి మనని పూర్తిగా అధీనంలో ఉంచుకున్నటువంటి అంశాలు ఏమున్నాయో, ఆ యంత్రాంగం ఏమిటో మనకి తెలుసుకోవటం పేరు జ్ఞానం. రెండు ఎలిమెంట్స్ ఉన్నాయని మనకు తెలుసు. పురుషుడు, ప్రకృతి అనేది ఉందని మనకు తెలుసు. ఈ ప్రకృతి అన్ని పనులు చేస్తోంది, మన ద్వారా ఆమెనే పనులు చేస్తోంది. ఆ పనులన్నీ కూడా
అజ్ఞాన కర్మగా ఆమె చేస్తున్నది. దీని పేరే నిమ్న ప్రకృతి అని అంటారు, లోయర్ నేచర్. లోయర్ నేచర్లో ప్రకృతి అహము, బుద్ధి వీటన్నిటినీ కూడా ఆమె ఉపయోగించుకొని ఆమె ఇచ్ఛ ఏ విధంగా ఉందో ఆ రకంగా మన చేత ఆమె పనులు చేయిస్తోంది. ఇప్పుడు ఏం తెలుసుకుంటాం? నాలో ఉన్నది ప్రకృతి, నేను కాదు పనులు చేయిస్తున్నది. నాలో మరొక అంశం ఉంది, అది పురుషుడు లేకపోతే ఆత్మ. నేను ఆత్మగా ఎదగాలి తప్ప ఈ ప్రకృతి ప్రలోభాలకి నేను లొంగకూడదు. ప్రకృతి ప్రలోభ పెడుతోందని ఎలా తెలుస్తుంది? మనం పనులు చేసేటప్పుడు మనకు తెలుస్తుంది కదా. అహంతో పనులు చేస్తున్నాము, తర్వాత ద్వంద్వాలను అనుభవిస్తున్నాము, సుఖము, దుఃఖము, లాభము, నష్టము, అపజయం, ఇలాంటి ద్వంద్వాలన్నిటినీ మనం అనుభవిస్తున్నాము. తర్వాత ఆనందం, శోకం ఇలాంటివన్నీ అనుభవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా మనకి మన పనులు చేస్తూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇలా పనుల ద్వారా ప్రకృతి మనని పూర్తిగా ఒక బంధనకి గురి చేస్తోంది కనుక ఈ ప్రకృతి నుంచి మనం వియోగం పొందాలి, ఆత్మగా కావాలి. ఈ జ్ఞానము, యోగము ఈ రెండూ కూడా పరస్పరం ఒకదానికొకటి పోషకాలు. ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతూ ఉంటుంది. యోగంతో మనం మొదలుపెట్టాం గనక, నిష్కామ కర్మతో మొదలుపెట్టాం గనక మనం కర్మలన్నిటినీ ఎంత నిష్కామమైనటువంటి ఫలితానికి అనుబంధం లేకుండా చేస్తామో, ఎంత సమత్వ బుద్ధితో చేస్తామో, ఎంత భగవంతుడికి సమర్పణగా చేస్తామో, ఇటువంటి భావంతో మనం ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే జ్ఞానం అంతగా పెరుగుతూ ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని మనం చేరుకోవడానికి ఈ కర్మల ద్వారా, ఇదిగో నిష్కామ కర్మ ద్వారా ఈ మార్గం మనకి ఉంది. జ్ఞానం కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. లోపల ఉన్నది పరమేశ్వరుడు, ఆయనకి నా కర్మలన్నింటినీ కూడా సమర్పణ చేయాలి అంటే నేను ఫలితాలకి అంటిపెట్టుకోకుండా కర్మని నిర్వహించాలి. ఈ కర్మను నిర్వహించేటప్పుడు సమత్వ భావంతో ఉండాలి, నాలో నేను సమభావంతో ఉండాలి. విశ్వంలో ఉన్నటువంటి అన్ని భూతరాశులతో కూడా వాటిలో కూడా పరమాత్మనే చూడగలగాలి. ఇటువంటి స్థితి సమస్థితి. ఈ సమస్థితితో పని చేయాలి. ఇలా గనక ఎంత ఎక్కువగా మనం చేస్తూ ఉంటే అంతగా మన అంతరాత్మ జ్ఞానంతో కర్మలు నిర్వహించడంలో దృఢంగా మారుతూ ఉంటుంది. చిన్న చిన్న ఒక అసంతోషాలు, బాధలు, దుఃఖాలు వచ్చినా సహించేటువంటి స్థితికి వెడుతుంది. పర్వాలేదు, ఇవి వస్తే వచ్చాయి, నేను మాత్రం సమర్పణగానే చేస్తాను, ఫలితానికి అంటిపెట్టుకోకుండానే చేస్తాను, నాలో ఉన్న విశ్వంలో ఉన్న పరమేశ్వరుని అనుభవంలోకి తెచ్చుకోవడానికే నేను ఈ పనులు చేస్తాను అని ఈ ప్రకృతి చేసేటువంటి ద్వంద్వాలన్నింటినీ కూడా మనం సహించి సంతోషపూర్వకంగా కర్మలు చేయటం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానాన్ని గురించి పరమేశ్వరుడు గీతలో ఎన్నో గొప్పగా ఆయన వ్యక్తీకరించాడు. ఆయన జ్ఞానమే చాలా గొప్పది అర్జున అని చెప్పి బుద్ధియోగంతో ఆయన ప్రారంభం చేశాడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞం పరంతప. జ్ఞానయజ్ఞమే చాలా గొప్పది, జ్ఞానమే గొప్పది అని చెప్పి ఒక చోట చెప్పాడు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఎంత మహాపాపి, పాపులలో మహాపాపాత్ముడైనా కూడా ఒకసారి జ్ఞానం పొందితే అతని పాపాలన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఈ పాప సముద్రాన్ని జ్ఞానం అనేటువంటి పడవతో దాటేయొచ్చు. దీన్ని మనం మనసు, ఇప్పుడున్నటువంటి అజ్ఞానంలో ఉన్న మనసు పొరపాటుగా అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఎంత పాపం చేసినా పరమేశ్వర నీకు నన్ను సమర్పించుకుంటున్నాను అని గట్టిగా అనుకుంటే నా పాపాలు పోతాయేమో. అలా పోవు. భగవానుడు ఉద్దేశిస్తున్నది ఏమిటి? మళ్ళీ మనం ఈ మూడు విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. నిష్కామంగా కర్మ చేయాలి, సమత్వంతో కర్మ చేయాలి, తర్వాత భగవానుడికి సమర్పణగా కర్మ చేయాలి. ఈ మూడు అంశాల మీద ఆధారపడి పని చేస్తూ జ్ఞానం పొందితే
పూర్వపు పాపం ఉంటే ఆ పాపి కూడా ఈ జ్ఞానం అనే పడవ ద్వారా దైవాన్ని చేరతాడని చెప్తున్నాడు. కానీ పాపం చేసి దండం పెట్టుకుని నా పాపం అంతా పోగొట్టు, ఇక ఈసారి చెయ్యను అంటే పాపం పోదు. అటువంటి మహాపాపి నరకంలో పడతాడు అని కూడా భగవానుడు గీతలో చెప్పాడు. రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా మనందరికీ తెలుసు, గంగలో మునిగితే పాపాలు పోతాయా అని అడిగారు. అడిగితే ఆయన చెప్పాడుగా, గంగలో మునగగానే పాపాలన్నీ పక్షులై చెట్ల మీద కూర్చుంటాయిట. వీడు మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తాడా, బయటికి రాగానే మళ్ళీ ఆవహించి పట్టుకుందామని స్నానం చేసి బయటికి రాగానే పట్టుకుంటాయిట మనం. ఎందుకని? మళ్ళీ అదే ప్రకృతి, అదే అజ్ఞాన ప్రకృతి, అదే అహం పనిచేస్తూ ఉంటుంది. వ్యక్తిగత ద్వేషాలు, రాగాలు, ఇవన్నీ వ్యక్తిగతమైనవి అహం ద్వారా అన్నీ పనిచేస్తూ ఉంటే పాపాలు మళ్ళీ వచ్చి మన చుట్టుముడతాయి. అందుకని గంగ పవిత్రమైంది కనుక పాపాలు పోతాయన్నమాట వాస్తవమే. కానీ మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మన ప్రకృతి, మనము అంత పాత మూసలోనే ఉన్నాం గనక పాపాలు కూడా మళ్ళీ మన్ని వచ్చి ఆశ్రయిస్తాయి. అంచేత జ్ఞానం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ వెనక్కి పాపం చేయడానికి వెళ్ళడం అనేది జరగదు. కాబట్టి పాతగా ఉన్నటువంటి ఆ పాపమంతా కూడా పోతుంది జ్ఞానం చేత అని చెప్పి భగవానుడు చెప్పాడు. అలాగే ముక్తుడైనటువంటి వాడు కర్మ చెయ్యాలి అని చెప్పాడు. తనకి ఉపకరణంగా ఉండగలిగేవాడు, తన పనికొచ్చేవాడు ఎవరు అంటే ముక్తుడు అంట. ఆత్మతో ఏకమై సర్వంలో పరమాత్మని చూస్తూ తనలో ఉన్నటువంటి ఆ ఏకత్వమే విశ్వమంతటా అన్ని భూతాలలో ఉందనే అనుభవం కలిగినటువంటి ముక్తుడు. ఆ ముక్తుడు నాకు ఉపకరణం. అటువంటి వాడే అర్జునుడు. అర్జునుడిలాగా మనము కూడా జ్ఞానంతో తయారు కాగలం. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతం కర్మ సమగ్రం ప్రవిలీయతే. యజ్ఞంగా చేసినటువంటి కర్మ, మనం ముందు ప్రసంగాలలో కర్మని యజ్ఞంగా చేయటం అంటే ఏమిటో సమర్పణ భావంతో చేయటం, ఈశ్వరుడికి సమర్పణ భావంతో చేసినటువంటి కర్మ ఉందే, ఆ కర్మ నిమ్న ప్రకృతిలో అహంకారంతో చేసేటువంటి కర్మగా ఉండదు. అది మన్ని బంధించదు, జన్మలకి అజ్ఞానానికి బంధించి ద్వంద్వాలలో మనం బాధపడుతూ జీవించేటట్టుగా చెయ్యదు. అటువంటి పరమేశ్వరార్పణమైనటువంటి కర్మ గత సంగస్య ముక్తస్య. ముక్తుడు ఎలా పనిచేస్తాడు? సంగం లేకుండా పనిచేస్తాడు, అనుబంధం లేకుండా, కర్మతో కానీ కర్మ ఫలితంతో కానీ దానికి అంటిపెట్టుకోకుండా పనిచేస్తాడు. ఆ తర్వాత జ్ఞానావస్థిత చేతసః, జ్ఞానపూర్ణమైనటువంటి మనస్సుతో పనిచేస్తాడు. నేను చేస్తున్నది భగవంతుని కోసం తప్ప నా వ్యక్తిగతమైనటువంటి ఫలితం కోసం కాదు. వ్యక్తిగతమైనటువంటి ఫలితాలలో కూడా 3 స్థితులు ఉంటాయని మనం చెప్పుకున్నాం. తామసిక స్థితి, రాజసిక స్థితి, సాత్విక స్థితి. సాత్విక స్థితిలో అహం పల్చగా ఉండి విస్తృతమై విశాలమై సర్వ ప్రపంచము కూడా ఆనందంగా ఉండాలి, శ్రేయస్సుతో ఉండాలి అని ఆశించినప్పటికీ అది కూడా అహమే. అందుకని సాత్విక గుణాన్ని కూడా అధిగమించినటువంటి సాధకుడు, అటువంటి యోగి నాకు ప్రియుడు, నాకు ఉపకరణంగా పనికొచ్చేవాడు అని చెప్పాడు. సర్వకర్మలు కూడా జ్ఞానంలో పర్యవసిస్తాయి. అన్ని కర్మలు కూడా మనల్ని బంధించవు. జ్ఞానం వచ్చిన తర్వాత పనులు చేస్తే ఆ పనులు పూర్తిగా జ్ఞానంలో పర్యవసిస్తాయి, జ్ఞానంలో దగ్ధమవుతాయి. అంటే జ్ఞానంగా అవి ఉంటాయి అని చెప్తున్నాడు, కానీ కర్మలన్నీ పోతాయి అని చెప్పట్లా. ఇది గీత చెప్తున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఇది ఎలా ఉంటుంది? జ్ఞానం అంటే ఏమిటి అని మనం చూస్తే ఇది శాస్త్రాధ్యయనాల వల్ల వచ్చే జ్ఞానమా, వేదోక్తమైనటువంటి జ్ఞానమా? ఈ జ్ఞానం ఎలా ఉంటుంది? భగవానుడు చెప్తున్నటువంటి జ్ఞానం, దీని స్వభావం, దీని లక్షణం ఏమిటి అంటే భగవానుడు చెప్తున్నాడు, యద్ జ్ఞాత్వాన పునర్మోహం ఏవ యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యధోమయి. ఈ జ్ఞానం ఎలాంటిదో భగవానుడు చెప్తున్నాడు. దేనిని తెలుసుకుంటే మళ్ళీ ఇటువంటి మోహం పొందవో,
దేనివల్ల శేషం అనేది లేకుండా సర్వభూతాలలోనూ ఆత్మలోనూ నాలోనూ కూడా సర్వభూతాలని చూస్తావు. నీ ఆత్మలో సర్వభూతాలని చూడాలి, నాలో చూడాలి. ఇలాంటి అనుభవం, నీలో ఉన్న నేనే సర్వత్రా ఉన్నాను, సర్వంలో నేనే ఉన్నాను, ఇటువంటి అనుభవం కలిగినట్లయితే ఇది అసలైనటువంటి జ్ఞానం, ఇది తెలుసుకోవాలి అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సో పని చేసే ముందర, పనికి పునాదిగా ఇటువంటి జ్ఞానం ఉండాలి. దీన్నే మరొక శ్లోకంలో కూడా చెప్పాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సో సర్వభూతాలలో నన్ను చూడాలి, నా తర్వాత సర్వభూతములలో కూడా నేనున్నాను, నాలో సర్వభూతాలు ఉన్నాయి అని చూసేటువంటి వాడే సమదర్శనుడు. ఆ సమదర్శనంలో రాక్షసుడు ఉండొచ్చు, మహా నీచ కర్మలు చేసేవాడు ఉండొచ్చు, ఒక దొంగ ఉండొచ్చు, హంతకుడు ఉండొచ్చు, ఎటువంటి వాడైనా ఉండొచ్చు. పరమోత్తముడితో పాటుగా వాళ్ళలోనూ అంతటి అజ్ఞాన అంధకారం ద్వారా భగవంతుడు బయటికి చూస్తున్నాడు. వీళ్లలో కూడా నేనున్నాను అని కేక పెడుతున్నాను అన్నారు. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఏంటి, ఒక హంతకుడు, దుర్మార్గుడు, నీచుడు, ఇటువంటి వాళ్ళలో దైవం ఉన్నాడు అని చూడాలి అంటే ఏమిటి? వాళ్ళందరినీ తీసుకొచ్చి మన ఇంట్లో పెడతామా? రండి మీలో కూడా దైవం ఉన్నాడు, వచ్చి మా ఇంట్లో కూర్చోండి పర్వాలేదు అంటే వాడు ఒక అజ్ఞానపూరితమైనటువంటి ప్రకృతితో ఉన్నటువంటి వాడు ప్రధాన సారంలో ఆత్మ జ్ఞానము ఆత్మగా ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మ ఈ ప్రకృతి వెనకాల ఉండిపోయింది. ఆ ఆత్మ ప్రభావం ఈ దుష్ట ప్రకృతి మీద పనిచేయటంలా. అప్పుడు ఎవరు పని చేస్తారు? దుష్ట ప్రకృతిగా పనిచేస్తుంది. అలాంటప్పుడు మనం వాళ్ళందరినీ ఇళ్లలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చాలా ప్రేమగా ఉండమని భగవానుడు చెప్పట్లా. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ ప్రకృతి వెనకాల కూడా నేనున్నానని గ్రహించి వ్యక్తిగత రాగద్వేషాలకి లోను కాకుండా చెయ్యి. శిక్ష వేయాల్సి వస్తే శిక్ష వేయి. ఓ జడ్జిగా ఉన్నాడు ఒక ఆయన, భగవంతుణ్ణి సమస్తంలో చూస్తున్నాడు, ఎదురుగుండా హంతకుడు ఉన్నాడు. ఈ హంతకుడికి వేయాల్సిన శిక్ష వేస్తాడు, కానీ ఏ ఉద్దేశంతో వేస్తాడు? అరే ఈ వీడిలో కూడా పరమాత్మ ఉన్నాడు, కానీ ప్రకృతి పరమాత్మని వెనకపెట్టి ఈ లోయర్ నేచర్, నిమ్న ప్రకృతి తన ప్రభావాన్ని వాడి పనులలో చూపిస్తోంది కనుక వాడికి వేయవలసినటువంటి శిక్ష వేయాలి, కానీ వ్యక్తిగతమైనటువంటి కామక్రోధాలకి లోను కాకుండా శిక్ష వేయాలి. రథవా వీడికి ఇంతే కావాలి అలా వేయకూడదు. మనలో ఎటువంటి భావన, అహంభావన, అహానికి సంబంధించినటువంటి కోరికలు, అటువంటి భావాలకి లోను కాకుండా శిక్ష వేయటం అనేది ఒక జడ్జి చేస్తే ఆయన ఆత్మస్థుడై తన పనిని చేసినట్టు. ఇలా పని చేయమని చెప్తున్నాడు తప్ప వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందరి ఇళ్లలో కూర్చుని వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి మీలో కూడా దేవుడున్నాడు అని చెప్పమంటల్లా భగవానుడు. మనకి ఇలాంటివన్నీ కూడా శ్లోకాలు మనం చదువుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఏకాగ్రంగా ఏం చెప్తున్నాడు ఆయన అని చెప్పి మొట్టమొదట అర్జునుడి ప్రశ్నకి, ఆ ప్రశ్నకి సమాధానంగానే ఈ ఉపదేశం అంతా ఉంది చివరి శ్లోకం దాకా. కనుక పని చేసేటువంటి విధానంలో ఉండవలసినటువంటి జ్ఞానాన్ని గురించి చెప్తున్నాడు. అలాగే యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. సర్వంలో నన్ను చూడు, నాలో సర్వమున్నది చూడు. ఈ భావనతో పనులు చేయాలి, విచక్షణగా చేయాలి. ఇందాక చెప్పుకున్నామే, ఒక హంతకుడికి, ఒక దొంగకి శిక్ష వేయాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, లేకపోతే శిక్ష వేయాల్సిన స్థితిలో కాకుండా మనం అతన్ని చూస్తూ ఉన్నప్పుడు మనలో ఉండవలసినటువంటి విచక్షణ, అతని ప్రకృతి అతన్ని పనులు చేయిస్తోంది కనుక ఆ ప్రకృతిని తప్పనిసరిగా శిక్షించవలసిందే. కానీ
వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాల కంటే అతీతంగా ఉండి పరమేశ్వరార్పణగా మనం ఆ కర్మకి అంటిపెట్టుకోకుండా దానికి ఆనందించకుండా బాగా అయింది వీడికి ఇంతే కావాలి లేకపోతే ఇట్లా చేస్తాడా అట్లా ఇట్లా అని మనం మనస్సు ఎన్ని రకాలుగా అది ఆలోచిస్తుందో అటువంటి ఆలోచనలు లేకుండా శిక్షించటం అనేది మనం చేయాలి. అలా చేసినట్లయితే సర్వత్రా నన్ను చూసేవాడు, నాలో సర్వాన్ని చూసేవాడు ఉంటాడే, అప్పుడు అతనికి నేను లేకుండా ఉండను, నాకు అతను లేకుండా ఉంటాడు, నేను ఆ సాధకుడు ఒకటే అయిపోతాం అని చెప్పి పరమాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఉపనిషత్తుల్లో కనపడే భావాలే, గీతలో కూడా అనేకం చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్నవి కూడా అలాంటి భావాలే. కానీ గీతకి ఇంత ప్రశస్తి ఎందుకు వచ్చింది? భగవద్గీతకి ఇంతగా ప్రపంచానికంతటికీ కూడా మార్గదర్శకత్వం వహించే విధంగా అంతటి విశిష్టత, అంతటి పరమ ఉపయోగకరమైంది ఎలా అయింది భగవద్గీత అంటే అరవిందులు వారు చెప్తున్నారు, ఈ ఉపనిషత్తుల తర్వాత వచ్చినటువంటి అనేక జ్ఞాన రూపాల కన్నా కూడా జ్ఞానానికి గీత ఇచ్చినటువంటి రూపం చాలా అధికమైంది. ఉపనిషత్తుల తర్వాత వచ్చినటువంటి అనేక సిద్ధాంతాలు కానీ భావాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞాన ప్రబోధకమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాయి. ఆత్మని సాక్షాత్కరింప చేసుకోవటం ఎట్లాగో చెప్పే. కానీ ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రపంచంలో పనులు చేసేటప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అవి చెప్పాల. గీత ఏం చేసింది? ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రపంచంలో పనులు చేయటానికి ఈ రకంగా ఉపయోగించుకోవచ్చు అని ఒక సాధనా మార్గాన్ని, ఆధ్యాత్మికత మీద ఆధారపడినటువంటి సాధనా మార్గాన్ని చూపించటం వల్ల భగవద్గీత మనకి ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంది. మనకి ఒక దెబ్బకి రెండు పీటలు అంటారు చూడండి, అలాగే భగవద్గీత ఉపదేశాన్ని గనక మనం జీవితంలో సాధనగా అవలంబిస్తే మనకి రెండు ఉపయోగాలు. ఒకటి, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. రెండవది, ఆత్మసాక్షాత్కారాన్ని మన పనులలో మనం తీసుకురావటం వల్ల అట్లా మనం మోక్షాన్ని కూడా పొందుతాం. దైవానికి ఉపకరణంగా ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం ప్రపంచంలో. ఆ తర్వాత మోక్షాన్ని కూడా మనం పనుల ద్వారానే పొందుతాం. పనులు మానేసినటువంటి మోక్ష సాధన ఒకటి, పనుల ద్వారా మోక్షం పొందటం ఒకటి భగవద్గీత చెప్తున్నటువంటిది. అందుకని భగవద్గీత ఇస్తున్నటువంటి జ్ఞానం చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం మనకి దివ్య జీవనానికి చెందినటువంటి గొప్ప ఆచరణాత్మకమైన తత్వశాస్త్రమైంది. దివ్య జీవనం అంటే దైవ చైతన్యము, దైవ ప్రకృతి అవి ఏ విధంగా పనిచేస్తూ ఉంటాయో అలాంటి పరాప్రకృతి, అలాంటి దైవ చైతన్యంతో మనము కూడా ఇక్కడ జీవిస్తే ఆ జీవితం పేరు దివ్య జీవనం. ఆ జీవితం ఇదివరకటి అహం మీద ఆధారపడిన జీవితం కాదు. ఆ జీవితం ఇదివరకు మనం జీవించినటువంటి నిమ్న ప్రకృతిలో మనం జీవించి ఎందుకు జీవిస్తున్నామో, ఎందుకు పనులు చేస్తున్నామో, ఈ బాధలు ఎందుకో, ఈ ఆనందం ఎందుకు వస్తుందో, ఈ పునర్జన్మలు ఎందుకు వస్తాయో ఇవేమీ తెలియని అగమ్య గోచరంలో, గందరగోళంలో, అయోమయంలో పడి జీవించి చచ్చిపోతూ, పుడుతూ చచ్చిపోతూ ఇటువంటి అయోమయ స్థితిలో ఉన్నప్పటి జీవితం కాదు ఇది. ఇది దివ్య జీవితం. ఎందుకు పనులు చేస్తున్నామో తెలుసు, ఎవరి కోసం చేస్తున్నామో తెలుసు. ఈ చేయడం వల్ల వచ్చినటువంటి జ్ఞానానందాన్ని అనుభవిస్తూ దైవంలోనే నివసిస్తూ దైవం దగ్గరికి మోక్షంగా మనం వెళ్ళిపోతాము అని కూడా తెలుసు. జీవించినప్పుడు దైవంతో జీవిస్తాం, జీవితం అయిపోయిన తర్వాత కూడా దైవంలోనే మనం ఉండిపోతాం. ఇది గీత ఇచ్చినటువంటి జ్ఞానం. జీవిస్తూ దైవంలో ఉండడమే గీత యొక్క మహనీయత. అదే పురుషోత్తమ చైతన్యం. నాలో నివసించు, కర్మలు చేస్తూ కూడా, పనులు చేస్తూ కూడా నాలో నివసిస్తావు. ఎందుకంటే దివ్య జీవనం మనది, దివ్య జీవనం అయిపోయింది, దైవ జీవనం లాగా అయిపోయింది. మామూలు పనులు కూడా, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, గృహస్థ జీవితం గడుపుతాం, పిల్లల్ని పెంచుతాం,
అందరితో మాట్లాడతాం, పరోపకార కర్మలు చేస్తాం. ఇవన్నీ కూడా మన స్వభావం కోసం, మన అహం కోసం చెయ్యం. ఎందుకంటే సాత్విక స్థితి కూడా సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా అని భగవానుడు అంటాడు. సత్వం కూడా, సత్వగుణం కూడా బంధిస్తుంది. అది దేనికి బంధిస్తుంది? మన్ని సుఖానికి బంధిస్తుంది, జ్ఞానానికి బంధిస్తుంది. జ్ఞానం వచ్చింది నీకు, ఇంకేం కావాలి? దీనికే అంటి పెట్టుకో, ఏం పనులు చేస్తావు? పనులు లేవు, ఏం లేవు, అలా ఉండు, చక్కగా జ్ఞానంలో, ఆ జ్ఞానంలోనే ఉందాము అనిపిస్తుంది. ఆ సుఖంలోనే, అంటే జ్ఞానం వల్ల వచ్చే సుఖానికే మనం ప్రాధాన్యత ఇస్తూ ఆ జ్ఞానానికి అంటి పెట్టుకుని ఉంటాం. ఇది కూడా పాక్షికమైనటువంటి స్థితే అని భగవానుడు చెప్తున్నాడు. అంచేత దివ్య జీవనం ఆచరణాత్మకమైనటువంటి తత్వశాస్త్రం, ప్రాక్టికల్ ఫిలాసఫీ ఇది భగవద్గీత. మనం జీవించేటప్పుడే మనకు ఉపయోగపడుతుంది. ఏం చెప్తున్నది భగవద్గీత? జ్ఞానము అంటే మరొక విషయం ఏమిటంటే, వేదాంతంలో చెప్పినటువంటి ఏకత్వ జ్ఞానం. వేదాంతం ఏమిటో మనకు తెలుసు. ఉన్నదంతా ఏకమే, ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఉన్నదంతా ఏకమే అనేటువంటి జ్ఞానాన్ని వేదాంతం చెప్తున్నది. ఆ తర్వాత కర్మయోగం. కర్మయోగం అంటే యోగస్థితి నుంచి పనులు చేయటం, ఆత్మలో ఉంటూ యోగస్థితి నుంచి పనులు చేయటం. ఈ రెండింటి మధ్య గల సంబంధాన్ని భగవానుడు ప్రతి అధ్యాయంలోనూ విడిచిపెట్టకుండా మళ్ళీ 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 ఆయన నొక్కి చెప్పుతూ కర్మ పని ఈ విధంగా చెయ్యాలి అని చెప్పటం వల్ల ఏకత్వానికి, కర్మకి ఏ రకమైనటువంటి వైరుధ్యం లేదు లేదు లేదు. కర్మల ద్వారా ఏకత్వం అలాగే ఉండవచ్చు అని చెప్పటం గీతా జ్ఞానం యొక్క విశేషం. తర్వాత జ్ఞానాన్ని గురించి చెప్పినప్పుడల్లా గీత సమత్వాన్ని గురించి చెప్తుంది. సమత్వం మీద ఆధారపడినటువంటిదే జ్ఞానం. సమత్వంతో ఉండాలి, సమభావనతో ఉండాలి. ఈ గీతా సమత్వము ఆత్మ విముక్తికి మాత్రమే పనికొచ్చేది కాదు. మన వేదాంతంలో మన సమత్వం ఉండాలి అని చెప్పారు. గీతలో కూడా ప్రథమాధ్యాయాలలో ఈ సమత్వం గురించినటువంటి ప్రస్తావన చాలా విస్తృతంగా శ్రీకృష్ణుడు చేసి, సమత్వం యోగ ఉచ్యతే, సమత్వమే యోగము, సమభావంతో ఉండాలి, సమత్వం అంటే ఇలా ఉండాలి అని చెప్పాడుగా ఆయన. ఆ సమత్వం ఆత్మ సాక్షాత్కారానికి పనికొస్తుంది అని వేదాంతం చెప్పింది. కానీ గీతలో ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు? సమత్వ భావన కర్మలకి ఆధారంగా ఉండాలి అంటున్నాడు. ఆయన ఎప్పుడు చెప్పినా, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పని మీద ఆయన నొక్కి చెప్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి పనులన్నీ జ్ఞానం వచ్చాక ఆగిపోవు, జ్ఞానంతో నడుస్తాయి. జ్ఞానం అంటే ఏమిటి? మనసుకి తెలిసినటువంటి వైజ్ఞానిక జ్ఞానం కాదు. సత్వస్థితిలో మనం కూడా జ్ఞానంతోనే పనిచేస్తాం. చాలామంది మీ సత్వగుణాలు కలిగిన వాళ్ళు ఆ సాత్విక స్థితి నుంచి పనులు చేసినప్పుడు దాని కింది స్థాయి అయినటువంటి తమోగుణం, రజోగుణం కంటే కూడా ఎంతో ఉత్తమంగా ప్రజాశ్రేయస్సు కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం, ప్రపంచంలో ఉండే సమస్తమైనటువంటి జీవుల ఆనందం కోసమే పనిచేస్తాం. ఇది చాలా ఉన్నతమైనటువంటిదే. కానీ ఇది భగవంతుని ఉపకరణంగా ఉండి దివ్య జీవితం గడపడానికి, సమర్పణగా మనం పనులు చేయటానికి ఈ భావన సరిపోదు. అంచేత జ్ఞానం అనేది భగవద్గీతలో కర్మలకి పునాదిగా ఉంది. జ్ఞానంతో కర్మ చేయాలి. కర్మలతో మనం మొదలుపెట్టినా ఆ కర్మలు మనని జ్ఞానం వైపుకి తీసుకువెళతాయి. ఆ జ్ఞానంతో మళ్ళీ కర్మ చేస్తాం. లేదా భగవద్గీత యొక్క విశిష్టత కర్మ, జ్ఞానము, భక్తి, ఈ మూడు కూడా ఒకటే అయిపోయినటువంటి స్థితి చిట్ట చివరికి వస్తుంది. భక్తి యోగం చెప్పుకున్నప్పుడు దాని తర్వాత మనం చెప్పుకుంటాం. కానీ కర్మతో మొదలు పెడతాం, కర్మ ద్వారా జ్ఞానం సంపాదిస్తాము, సమత్వం సంపాదిస్తాం, భక్తి కలుగుతుంది, పరమేశ్వరార్పణగా మనం పనులు చేస్తాము. ఈ మూడు కూడా కలిసిపోయి జ్ఞానము, భక్తి మనం చేసేటువంటి పనికి పునాదిగా ఉంటే అది పరమోత్తమమైనటువంటి భగవానుడు కోరుతున్నటువంటి
జ్ఞాన కర్మ అవుతుంది. అందుకని సమత్వం అనేది అన్ని కర్మలకి కూడా మనం చేసేదానికి పునాదిగా ఆధారంగా ఉండాలి అని భగవానుడు చెప్తున్నాడు. కర్మయోగానికి సమత్వమే ఆధారం, సమత్వానికి బ్రహ్మజ్ఞానం ఆధారం. ఆత్మజ్ఞానం వల్ల సమత్వం అనేది కలుగుతుంది. సర్వభూతస్థమాత్మానం అని ఎప్పుడు అనిపిస్తుంది? యోమాం పశ్యతి సర్వత్రా అని భగవానుడు అంటూ ఉంటే సర్వంలో భగవంతుడిని చూడటం అనేది ఏమిటి? సర్వంలో ఉన్నది ఆ ఏకమే, ఉన్నది ఏకమొకటే. ఆ ఏకమే సర్వజీవులలో కూడా మనకి వ్యక్తమవుతోంది అనేటువంటి భావన సమత్వానికి పునాది గనక కర్మకి సమత్వం పునాది అయితే సమత్వానికి బ్రహ్మజ్ఞానం. బ్రహ్మన్న ఆత్మన్న ఒకటే అర్థం, ఈశ్వరుడు అని కూడా అర్థం. బ్రహ్మ అంటే ఈశ్వరుడు అనేటువంటి అర్థం కూడా అంతే. అందుకని ఆ ఈశ్వర జ్ఞానం ఆత్మజ్ఞానం అన్నీ కూడా మనకి కలుగుతాయి. గీత ఉపదేశించేటువంటి సమత్వం ఎలాంటిదంటే ఇది ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్ళు అనేటువంటిది కాదు. ప్రపంచాన్ని వదిలి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? ప్రపంచ కర్మలన్నిటినీ కూడా వదిలిపెట్టడం అని అర్థం. ప్రపంచాన్ని వదలడం అంటే దీన్ని వదిలి ఎక్కడికి పోతాం మనం? దీన్ని వదిలిపెట్టేం పోం, భౌతికంగా ఇక్కడే ఉంటాం. కానీ ప్రపంచంలో చేసేటువంటి కర్మలన్నింటినీ మానేస్తాం, ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉంటాం, ఆ జ్ఞానబోధ చేస్తాం. మనం కాదు, మహనీయులైనటువంటి ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రపంచ కర్మల నుంచి దూరంగా ఉన్నారు. ఆత్మజ్ఞానంలో వాళ్ళు రమిస్తూ ఉన్నారు, ఆ ఆనందాన్ని పొందుతున్నారు. అడిగిన వాళ్ళకి ఆత్మని గురించి జ్ఞానాన్ని గురించి బోధ చేస్తున్నారు. ఈ ఆత్మజ్ఞానాన్ని చెప్పటం ప్రపంచంలో జరిగేటువంటి కర్మ లాంటిది కాదు, ప్రపంచ కర్మ చేస్తున్నట్లు కాదు. ఇప్పుడు సర్వంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి సేవిస్తున్నాను అని అనుకుంటాడు. జ్ఞానం వచ్చిన తర్వాత పనులు చేస్తున్నప్పుడు ఎటువంటి భావన ఉంటుంది మనకి అంటే ఈ సమత్వం వల్ల. సమత్వము మనం ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయే సమత్వం కాదు, ఇది ప్రపంచంలో ఉంటూ మనం పనులు చేస్తూ మనం ఏదో బట్టలు కుడతాము, లేకపోతే ఇంకేదో కుండలు చేస్తాము, లేకపోతే కొన్ని వస్తువులు తయారు చేస్తాము, మంచి పెయింటింగ్స్ వేస్తాము, కవిత్వం రాస్తాం, నవలలు రాస్తాం, ఏ కర్మ అయినా కావచ్చు, ఆడతాం, పాడతాం, లేకపోతే ఇంకేదైనా ప్రతి చిన్న పని కూడా బుట్టలు అల్లుతాం, ఊడుస్తాం. ఏ పని చేసినా కూడా ప్రతి దాంట్లో భగవంతుణ్ణి సేవించటానికే ఈ పని చేస్తున్నాననే అనుభవం కలుగుతుంది. అనుభవం కలగాలి. ఊరికే మేధస్సుతో అనుకుంటే సరిపోదు, అందులో ఆ ఏకాన్ని చూడగలగాలి, అనుభవంలోకి రాగలగాలి. సర్వంతో కూడా నేను ఒకటిగా జీవిస్తున్నాను అనే అనుభవం రావాలి. ఈ రెండు అనుభవాలు జ్ఞానం వల్ల సమత్వం వల్ల వస్తుంది. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి విషయం, గీత బోధిస్తున్నటువంటి జీవన ధర్మం ఏమిటి? ఈ జ్ఞానం వల్ల ఎట్లాంటి జీవితం గడపాలి కొంత చెప్పారు ఇప్పటికే. ఇంకా జీవితానికి సంబంధించిన ధర్మం ఏమిటి, ఏ ధర్మంతో మనం ఈ జీవితాన్ని జీవించాలి అనేది మనం చూద్దాం ఇప్పుడు. అది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇతరులతో కలిసి జీవించేటప్పుడు వాళ్ళ పనులు, తర్వాత వాళ్ళ మనస్సు, వాళ్ళ భావాలు, ఆ ప్రతిచర్యలన్నీ మన మీద కూడా పడతాయిగా. ఒక జ్ఞానిగా ఉన్నాడు, పనులు చేస్తున్నప్పుడు ఇతరుల భావాలు, ఇతరుల ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వం అంతా కూడా ఇతని మీద పడుతూ ఉంటుంది. పడుతున్నప్పుడు మరి అంతరంగంలో సమత్వం ఎట్లా ఉంటుంది? ఏంటయ్యా చేసావు, నాకు మళ్ళీ నువ్వు కూడా పనిచేస్తున్నావు, నీకు నాకు తేడా ఏమిటి అంటాడు. అజ్ఞానంలో పనులు చేస్తున్నప్పుడు బాహ్యంలో ఆ పని, జ్ఞాని చేస్తున్నటువంటి కర్మ బయట రెండు ఒకేలాగా ఉంటాయి. జ్ఞాని కూడా మిషన్ కుడుతున్నాడు, మామూలుగా నిమ్న ప్రకృతిలో ఉన్నవాళ్ళు మిషన్ కుడుతున్నారు. ఇది రెండూ కూడా బయటికి చూడటానికి ఒకటే రకంగా ఉంటాయి. సో లోయర్ నేచర్లో పనిచేసేవాడు జ్ఞానిని చూసి, చేసావులేవయ్యా నువ్వు, నేను మిషన్ కుడుతున్నా, నేను కుట్టటలా, నా పని నీ పని ఒకటే, ఇద్దరం ఒకటే అని అన్నాడు అనుకోండి, బయటకు చూడటానికి అలా ఉంది, కానీ అంతరంగంలో పరిస్థితి అట్లా కాదు. సాధకుడై ఆ మిషన్ కుడుతున్నటువంటి, బట్టలు కుడుతున్నటువంటి వ్యక్తి సర్వంలోనూ దైవానుభవం కలిగి ఉన్నాడు. సర్వంలోనూ దైవం ఉన్నాడని సమర్పణ భావంతో, నిష్కామంగా, సమబుద్ధితో
చేస్తున్నాడు. నిమ్న ప్రకృతిలో ఉన్న వ్యక్తి చేసేది, ఈ బట్టలు కుడితే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి, దీని ధర రేపు పొద్దున ఇంకా ఎంత పెంచవచ్చు, ఎంతగా నేను అన్ని డబ్బులు సంపాదించవచ్చు, వీటన్నిటినీ నేను ఆనందంగా ఎట్లా ఖర్చు పెట్టాలి, ఇల్లు కొనుక్కోవాలా, ఏం చేయాలి, ఏంటి, వ్యక్తిగతమైనటువంటి సుఖ సంతోషాలకి కట్టుబడిపోయి, వ్యక్తిగతమైనటువంటి అహానికి కట్టుబడి, ప్రకృతికి కట్టుబడి, అటువంటి ఆలోచనలు, భావనలు, కోరికలతో సమత్వం అనేటువంటిది లేకుండా వచ్చినప్పుడు ఆనందిస్తున్నాడు, పోయినప్పుడు దుఃఖపడుతున్నాడు. ఇవన్నిటికీ ఇతరులు కారణం అంటున్నాడు. వాళ్ళ మీద క్రోధం పెంచుకుంటున్నాడు, కోపం పెంచుకుంటున్నాడు. ఆ కోపంతో, ఆ బాధతో ఏవో చెయ్యరాని దుర్మార్గ పనులన్నీ చేస్తున్నాడు. ఇది లోయర్ నేచర్లో ఉండి పనిచేసేవాడి యొక్క అంతరంగం. కనుక తేడా ఎక్కడుంది? అంతరంగాలలో తేడా ఉంది. ఈ అంతరంగం బయటకు చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇంకొక జ్ఞాని అయితే తెలుస్తుంది. ఒక జ్ఞాని చేసే పని ఇంకొక జ్ఞానికి తెలుస్తుంది. ఒక దొంగ ఇంకొక దొంగ వచ్చాడు. వాడికి మొదటి దొంగ చూసి వీడు దొంగలాగే ఉన్నాడే, వీడు తప్పకుండా పిక్ పాకెటరే, వీడు దొంగే అని మాట్లాడకపోయినా కనిపెట్టేశాడు. ఎట్లా కనిపెడతాడు? వీడి స్వభావం ఏమిటో ఆ స్వభావం అవతడి వాడి స్వభావాన్ని వెంటనే గ్రహిస్తుంది. జ్ఞాని విషయంలో కూడా అంతే. ఒక జ్ఞాని మహనీయత తెలియాలంటే మరొక జ్ఞాని అయి ఉండాలి. రామకృష్ణుని మహనీయత వివేకానందుడికి తెలిసినట్లు, అలాగే అరవిందులది మదర్కి తెలిసినట్లు, రమణులది మరొకరికి తెలిసినట్లు, శంకరులది ఇంకొకరికి తెలిసినట్లు, ఒక మహనీయుడి యొక్క జ్ఞానం మరొక మహనీయుడికే తెలుస్తుంది తప్ప మామూలు వాళ్ళకి తెలియడం కష్టం. ఆ అంతరంగాన్ని బట్టే దైవం తన దగ్గరికి తీసుకోవటమా, లేక ఈ అజ్ఞానంలో ఉన్నవాడి అజ్ఞానాన్ని తొలగించాలంటే అది శిక్ష ద్వారా తొలగుతుందా, రక్షణ ద్వారా పోతుందా అనేది భగవానుడు చూస్తాడు. ఏ రకంగా పోతే ఆడిలో ఉన్న అజ్ఞానం, ఆ పద్ధతిని దైవం అవలంబించి పరమమైనటువంటి దయతో ఆ రకంగా శిక్షించో రక్షించో ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అందుకని ఒక జ్ఞాని ప్రపంచంలో పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఎన్నో రకాలైనటువంటి ప్రతిచర్యలు వస్తాయి. అప్పుడు సమత్వంతో ప్రవర్తించటం అంటే ఎట్లా ఉండాలి? మరి జ్ఞానంతో ఉండాలి. జ్ఞానంతో కర్మ చేయాలంటే సమత్వ బుద్ధి ఉండాలని చెప్తున్నారు కదా. సమత్వ బుద్ధి అంటే సర్వత్రా దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఎట్లా ఉండాలి ఆ సమత్వం అని ప్రాక్టికల్గా ప్రశ్న వచ్చినప్పుడు అంతరంగంలో సమత్వం ఉండొచ్చు. అవతల వాడు ఎంత తిడుతున్నా, ఎంతగా వాడికి మన మీద ద్వేషం ఉన్నా, ఎంతగా వాడు అనరాని మాటలు అంటున్నా మన అంతరంగ స్థితిలో మాత్రం మార్పు రాకపోవచ్చు. అన్నింటినీ దైవంగానే పరిగణిస్తూ పరమ ప్రశాంతతతో ఒకే విధమైన ఆనందాన్ని పొంది ఉండొచ్చు. కానీ మరి వాడు ప్రకృతి ద్వారా చేసేటువంటి పనులు ఉంటాయే, ఆ పనులకి ఉదాసీనంగా సమత్వం పేరుతో లొంగిపోవాలా? అవతలి వాడి ప్రతిచర్యలకి అవి అజ్ఞాన ప్రతిచర్యలైనప్పుడు, ఆసురీ ప్రతిచర్యలు అయినప్పుడు వాటి పట్ల నిర్లిప్తంగా తనకేం పట్టనట్టు నేను ఆత్మస్థుడనైనాను కదా, వాడు ఏమన్నా చేసుకొని నేనేమీ మాట్లాడను, వాడు ఒక చెంప దెబ్బ కొడితే 10 సార్లు నా ఇంకో చెంప చూపిస్తాను. ఇది చేయాలా? ఏం చేయాలి మరి? సమత్వంతో ఉండాలి అంటే ఏం చేయాలి? ఎవరేం చేసినా కూడా నోరెత్తకుండా ఉండాలి అని గీత బోధిస్తున్నదా? కానీ గీతలో చూస్తుంటే భగవానుడు అలా బోధించినట్లు కనపడలా. అజ్ఞాన అహంకార శక్తుల ప్రతిచర్యలు వ్యక్తి మీద పడినా, ప్రపంచం మీద పడినా, ఆ శక్తులు విజృంభించినప్పుడు తటస్థుడుగా ఉండడం కానీ, మనం తిరిగి ప్రతిచర్య చూపించకుండా ఉండడం కానీ సమత్వము అని భగవానుడు అనడంలా. అలా అనేటట్లయితే అర్జునుణ్ణి నువ్వు లేచి యుద్ధం చేయి, యుద్ధాయ కృత నిశ్చయ అని ఎందుకంటాడు? ఉత్తిష్ట భారత యుద్ధాయ కృత నిశ్చయ అని ఎందుకంటాడు? ప్రతిసారి కూడా కొంత జ్ఞానం చెప్పినప్పుడు, కొంత ఉపదేశం అయిన తర్వాత అర్జున లేచి యుద్ధం చేయి, నీ కర్మ నువ్వు చెయ్యాలి అని చెప్తున్నాడు. అనంటే నిమ్న ప్రకృతి
దుష్టవర్తనాలని తటస్థంగా జ్ఞానం పేరుతో సమత్వం పేరుతో నోరెత్తకుండా ఉండాలని కానీ అది నిర్లిప్తంగా దాన్ని చూడాలని కానీ శ్రీకృష్ణుని ఉపదేశం కానే కాదు. అవతలవాడిలో కూడా ప్రధాన సారంగా ఆత్మ ఉన్నప్పటికీ ఆ ఆత్మ ఈ దుష్ట ప్రకృతి పరమ అజ్ఞాన మూఢ ప్రకృతిలో కూరుకుపోయి ఉన్నప్పుడు ఆ మూఢ ప్రకృతే అన్ని ప్రతిచర్యలు చూపించి ప్రపంచాన్నంతటిని విధ్వంసానికి గురి చేస్తూ ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఎదిరించి పోరాడి జయించాల్సిందే అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మొట్టమొదటి అధ్యాయం అదే కదా. నా బంధువులు, నా వాళ్ళు, పెద్దలు, వృద్ధులు, ఆచార్యులు అని అర్జునుడు బాధపడినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఇదేమిటి నువ్వు ఇలాగా విషాదంలో పడిపోయినావేమిటి? ఇదేం క్లైబ్యం ఆవహించింది నీకు? ఏమిటిది? లేచి యుద్ధం చేయి అని చెప్పలా? ఎందుకని? మనకి ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఆచార్యులు, మహనీయులు వ్యక్తులుగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళందరినీ ఆవహించింది ఆసురీ శక్తులు. మహాభారతంలో మొట్టమొదట పర్వాల్లోనే మనకి ఈ విషయం వ్యాస మహర్షి చెప్తాడు. పరాభవం జరిగి ధర్మరాజు మయసభలో ఘోర పరాభవాన్ని పొందినటువంటి దుర్యోధనుడు వచ్చి ప్రాయోపవేశం చేసి, నేను చచ్చిపోతాను దుశ్శాసన, నీకు రాజ్యాభిషేకం చేస్తాను, నేను ప్రాయోపవేశం చేస్తున్నాను అని ఎవరు ఎంత చెప్పినా వినకుండా ప్రాయోపవేశానికి ఆ నేల మీద పడుకుని ఉన్నాడు. ఆ రాత్రి ఒక విచిత్రం జరిగింది. కృత్య అనేటువంటి పాతాళ లోకంలో ఉన్న రాక్షసి దుర్యోధనుడిని తీసుకుపోయి పాతాళ లోకంలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆసురీ శక్తులు, కృత్య అందరూ కలిసి ఏం చెప్పారంటే, దుర్యోధన నువ్వేదో నీకోసం నేను ఉన్నాను అనుకుంటున్నావు, నీకోసం నువ్వు ఉన్నావని, నీకేదో అవమానం జరిగిందని, నువ్వు రాజ్యాన్ని పొందాలని, నేను అందరి మీద ఆధిపత్యం వహించాలని ఈ భావాలన్నీ నీవని నువ్వు అనుకుంటున్నావు. కానీ కాదు, నిన్ను మేం తీసుకొచ్చి ఈ ప్రపంచంలో నిలబెట్టాం. పరమశివుణ్ణి ప్రార్థించి నిన్ను మా ప్రతినిధిగా తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాం. దైవీ శక్తులైనటువంటి పాండవులతో నువ్వు యుద్ధం చేయాలి మా తరఫున. రాబోయేటువంటి కురుక్షేత్ర యుద్ధం వస్తుందని కూడా ముందరే తెలుసు దుర్యోధనుడికి. మొట్టమొదటి పర్వాలలోనే తెలుసు దుర్యోధనుడికి. కృత్య చెప్తుంది, రాబోయేటువంటి యుద్ధంలో నువ్వే గెలుస్తావు. అనేకమైనటువంటి ఆసురీ శక్తులమందరం, భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళందరినీ మేము ఆవహిస్తాం. వాళ్ళంతా నీ తరఫునే యుద్ధం చేస్తారు. కనుక నువ్వు ఏమి బాధపడకు. రాబోయే యుద్ధంలో గెలిచేది నువ్వు, రాజ్యం పొందేది నువ్వు. నీ ద్వారా మేము ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఏలుతాం కనుక నువ్వు మా ప్రతినిధివి. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, నువ్వెవడు చావడానికి అని ఇవన్నీ చెప్పిన తర్వాత దుర్యోధనుడు తృప్తి పడిపోయి మళ్ళీ కృత్య తీసుకొచ్చి ఇక్కడ భూలోకంలో తీసుకొచ్చిన తర్వాత తెల్లవారు లేచి, నేను ప్రాయోపవేశం ఏం చేయను మానుకున్నాను, మీరు చెప్పారు కదా, పదండి పోదాం. అసలు విషయం ఎవ్వరికీ చెప్పలా దుర్యోధనుడు. అంచేత ఆసురీ శక్తులన్నీ కూడా మహనీయులని, మహాత్ములని కూడా ఆవహిస్తాయి. ఎందుకంటే వాళ్ళ మహనీయత, వాళ్ళ జ్ఞానము ఇంకా వాళ్ళ ఆసురీ శక్తిని అధిగమించేంత లేవన్నమాట. వాళ్ళందరినీ ఆవహించి ఇప్పుడు దైవీ శక్తులకి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడానికి వచ్చాయి. అది తెలియనటువంటి అర్జునుడు వీళ్ళందరినీ కూడా నేను ఎలా చంపను అని బాధపడ్డాడు. ఇంకా చివరికి వచ్చినప్పుడు, మనం భక్తి యోగంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మనం చెప్పుకుంటాం. 18వ అధ్యాయంలో ఇంకా పూర్తి స్పష్టంగా భగవానుడు ఈ విషయాలు చెప్తాడు. అందుకని సాధకుడుగా ఉండి సమత్వ భావనతో ఉన్నవాడు, పరమేశ్వరార్పణగా నిష్కామ బుద్ధితో పనులు చేస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఆసురీ శక్తులు విజృంభించి తన మీద కానీ ప్రపంచంలో కానీ అవి వాటి ప్రభావాన్ని చూపిస్తే, నేను జ్ఞానిని కదా, వీటితో నాకేం పని అని ఊరుకోకూడదు. తప్పకుండా పోరాడాల్సిందే, ఎదిరించి జయించాల్సిందే అనేది భగవానుడి యొక్క ఉపదేశం. అదే కదా అర్జునుడికి చెప్పాడు. అయితే ఈ పోరాడడంలోనూ
యుద్ధంలో హతమార్చడంలోనూ వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకి చోటు ఉండకూడదు. ఇది సమత్వం అంటే. చాలా కష్టం. వ్యక్తిగతంగా నాకేం వ్యక్తిగతంగా లేదండి కోపం అంటాం, అంతా వ్యక్తిగతంగానే ఉంటుంది. మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అబ్బే వాళ్ళంటే నాకేమిటండి వ్యక్తిగతంగా, నాకేముందండి, సిద్ధాంతాన్ని బట్టి నేను విభేదిస్తున్నా కానీ నాకేం వాళ్ళ మీద వ్యక్తిగతంగా కోపం లేదు. నిజానికి ఉన్నదంతా వ్యక్తిగతంగా కోపమే, వ్యక్తిగతంగా ద్వేషమే. ఆ ద్వేషము, ఆ కోపము అంత సిద్ధాంతం అనే ముసుగులో బయట పెడుతూ ఉంటారు. సాధారణంగా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మనలో ఈ అజ్ఞాన ప్రకృతి మనని అధీనం చేసుకుని ఈ రాగద్వేషాలన్నిటికీ కూడా మనని కట్టిపడేస్తోంది. దీని వలన మనం ఎదుటి వాళ్ళని హింసించిన, దీని వలన యుద్ధాలు చేసిన, దీనికోసం ఈ అహం తృప్తి కోసం మనం యుద్ధాలు చేసిన, ఇతరులని బాధ పెట్టినా తప్పనిసరిగా మనకి ప్రాప్తించేది నరకమే. ఇలాంటి అహం అంటిపెట్టుకున్నటువంటి ఈ రాగద్వేషాలకి అతీతంగా ఉంటూ ప్రపంచంలో ఎటువంటి కర్మనైనా కూడా చెయ్యటం అనేది చెయ్యవలసిందే. కనుక జ్ఞాని అనేవాడు తటస్థుడుగా, నిర్లిప్తుడుగా ఊరుకోమని శ్రీకృష్ణుడు చెప్పటంలా. అందుకే ఆయన చెప్తున్నాడు, ఎటువంటి వాడు కర్మ చేస్తాడు, ఎటువంటి కర్మని ఆయన కోరతాడు. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరతం కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఒక కర్మతో గత సంగస్య, సంగం లేనటువంటి ముక్తస్య, ముక్తుడైనటువంటి వాడు. ముక్తుడు అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిని జీవించేవాడు ముక్తుడు. ఈ ముక్తుడు కర్మ మీద, కర్మ పట్ల, పని పట్ల సంగం లేకుండా ఉంటాడు, అనుబంధం లేకుండా ఉంటాడు. కర్మ పట్ల కానీ కర్మ ఫలితం పట్ల ప్రధానంగా ఏ రకమైన అనుబంధం పెట్టుకోడు. ఏ ఫలితం వచ్చినా కూడా నేను దైవానికి ఉపకరణంగా, దైవ సమర్పణంగా పనిచేస్తున్నాను, ఇలా పని చేయటమే నా కర్తవ్యం, ఇది దివ్య కర్మ చేయటం అంటే ఇది దివ్య జీవనం అని భావిస్తాడు. కనుక ఫలితం అనేది ఆ అంటిపెట్టుకోడు. కాబట్టి అతను ముక్తుడు. గత సంగస్య, సంగం లేకుండా పనిచేసేటువంటి ముక్తుడు జ్ఞాన అనేటువంటి చిత్తంతో ఉన్నటువంటి వాడు. అతను చేసేటువంటి మొత్తం కర్మ అంతా కూడా యజ్ఞంలాగా ఉంటుంది. కర్మ యజ్ఞం చేసినంత పవిత్రమైనటువంటి కర్మ. అతను చేసే ప్రతి పని కూడా ప్రవిలీయతే అని పూర్తిగా అది లయమైపోతుంది, జ్ఞానంలో లయమైపోతుంది. లయమైపోవడం అంటే లేకుండా పోవటం అని సాధారణంగా మన మనసుకి తోస్తుంది. లేకుండా పోవటాన్ని లయమైపోవడం అంటుంది మనసు. కాదు, జ్ఞానంలో పూర్తిగా ఆ కర్మ పని అనేది ఉంటుంది కనుక జ్ఞానవంతమైన పని అవుతుంది. అప్పుడు దైవానికి దగ్గరగా ఉపకరణంగా పనిచేసిన వాడవుతాడు. కనుక ముక్తుడికి ఇట్లాంటి భావాలు ఉండవు. కనుక జ్ఞానంతో పని చెయ్యాలి. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబద్ధంతి ధనంజయ. ఆత్మస్థుడవై పని చేసినట్లయితే, అహం నుంచి పని చేస్తే నరకం వస్తుంది, మహాపాపం వస్తుంది, దైవం దగ్గర కూడా చేరనివ్వడు. అహం నుంచి మనం పనిచేస్తే అహం తృప్తి కోసం, అహం కోరే ఫలితం కోసం పనిచేసినట్లయితే. కానీ ఆత్మవంతుడై యోగ సన్యస్త కర్మాణం, సంన్యాసం చక్కగా ఉంచడం అని అర్థం. అది మామూలు వ్యవహారంలోకి వచ్చేసరికి ఏమీ పని చేయనివాడు, పనికి రానివాడు, పనికి మాలిన వాడికి ఏరా వెధవా సన్నాసి అంటూ ఉంటుంది. అది వ్యవహారంలోకి అట్లా వచ్చేసింది. ఏమీ పనికి రానివాడు, ఏమీ చెయ్యనివాడు. కానీ సంన్యాసం చక్కగా ఉంచటం. ఏం చక్కగా ఉంచాలి? యోగ సన్యస్త కర్మాణ, కర్మలన్నింటినీ కూడా యోగంలో చక్కగా ఉంచి జ్ఞానంతో దాన్ని సంశయాన్నంతటినీ కూడా చిన్నం చేసి ఆత్మవంతుడై పనిచేస్తే. సో పని చేయటంలో చూడండి ఎన్ని నిబంధనలు ఉన్నాయో. దైవం కూడా నిబంధన పెడతాడు. మనకు కోపం వస్తుంది, దైవం కూడా షరతులు పెట్టి, దైవం కూడా నియమాలు పెట్టి, కండిషన్లు పెడితే ఇక మాకు ఆ దైవం ఎందుకు అంటుంది మానవుడి మనస్సు. పైకి అందుగాని లోపల అనుకుంటుంది, ఇటువంటి దేవుడు నాకెందుకు అనవసరంగా, నా కండిషన్స్కి ఎస్ 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 అనేవాడు కావాలి. ఆయనకి ఏదైనా కావాలంటే నేను ఇస్తా,
మన అహం అదేగా అంటుంది, ప్రపంచంలో పనులు చేసేటప్పుడు ఏం కావాలంటే అది తీసుకో కానీ పని చేసి పెట్టు అంటుందే, అలాగే దైవంతోనూ ప్రవర్తిస్తుంది. కాకపోతే మర్యాదపూర్వకంగా మళ్ళీ ఏమన్నా చేస్తాడేమోనని మనకు భయం లోపల అహానికి ఉంటుంది, అంతరాత్మకు ఉండదు. కనుక అహానికి ఉండే భయం వల్ల రకరకాలుగా ఇది షరతులు పెడతానంటుంది, కానీ దైవం కూడా నిబంధన పెడతాడు. ఆ నిబంధన ప్రకారం నువ్వు ఉండాలి అంటే అహానికి నచ్చదు. అంచేత జ్ఞానం అనేటువంటి దాంతో సంశయాన్ని ఛిన్నం చేయాలి, యోగంతో కర్మలు చేయాలి, ఆత్మస్థులమై ఉండాలి. ఆత్మే సర్వము, ఉన్నదంతా ఆత్మే, సర్వభూతస్థమాత్మానం, నాలో ఉన్న ఆత్మే సర్వంలోనూ ఉన్నది అని ఆ ఏకత్వంతో ఒకటై పని చేస్తే ఆ పని నిబధ్నంతి, అది బంధించదు, నిన్ను అజ్ఞానానికి బంధించదు, నీకు మోక్షం ఇస్తుంది, సదా నాలో నివసిస్తావు అని భగవంతుడు ఈ 3 నియమాలు జ్ఞానవంతమైనటువంటి కర్మకి పెట్టాడు. అలాగే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. ఏమీ సంశయం లేకుండా చెప్పాడు. ఎవరి ఆత్మ అయితే సర్వభూతాలకి ఆత్మ అవుతుందో అతడు పని చేసినా కూడా పని చేయని ముక్తుడిలాగా ఉంటాడు. పని చేయటం, పని చేయకపోవటం కొంత అయోమయానికి గురి చేసే విధంగా ఇప్పుడున్న మానవ చైతన్యంలో ఉన్న మనసుకి అయోమయం కల్పిస్తుంది. పని చేసినా పని చేయకుండా ఉండడం ఏమిటి? ఏ పని అయినా మన అజ్ఞానానికి బంధించి జన్మలకి కారణమై ద్వంద్వాలకి కారణమై మన ప్రపంచ జీవితాన్నంతా దుఃఖమయం చేస్తుంది. కాబట్టి కర్మ బంధిస్తుంది అంట. ఇప్పుడు ఇటువంటి వాడు సర్వభూతాలలో ఉన్న ఆత్మ నా ఆత్మ ఒకటే అన్నవాడు ఆత్మని జయించినటువంటి వాడు. ఆత్మని జయించడం ఏమిటి? ఆత్మస్థుడు కావాలని ఒక పక్క చెప్తూ ఆత్మని జయించడం ఏమిటి? మనకి భగవద్గీతలోనే 2 శ్లోకాలు ఉన్నాయి, మనందరికీ కూడా తెలిసినవే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. 2 ఆత్మలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఒక ఆత్మని క్షరపురుషుడు అక్షర పురుషుడు అనేటువంటి దాంట్లో కూడా చెప్పాడు. 2 ఆత్మలు మనలో ఉన్నాయి. ఒకటి పైన కనిపించేటువంటి డిజైర్ సోల్ అంటాం, పైన కనిపించే అంతరాత్మ. అది ప్రకృతిలో నిమగ్నమైపోయి తాదాత్మ్యత పొంది ప్రకృతే నేను అని అనుకుంటూ ఈ పనులన్నీ ప్రకృతి చేసే పనులన్నిటిలో కూడా నేనే చేస్తున్నాననే పొరపాటు భావన కలిగి ఉన్నటువంటి అంతరాత్మ ఒక ఆత్మ. ఆ ఆత్మని ఇంకా మన లోతులలో ఉన్నటువంటి యథార్థమైన ఆత్మతో ఉద్ధరించుకోవాలి అని చెప్తాడు. మనలో 2 ఆత్మలు ఉన్నాయి, ఒకటి డిజైర్డ్ సోల్, ఒకటి అసలైనటువంటి ఆత్మ. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. ఈ క్షరపురుషుడు అని చెప్తున్నటువంటిది ప్రకృతితో తాదాత్మ్యమైపోయినటువంటి అంతరాత్మని మన లోతులలో ఉన్న అసలైన ఆత్మతో ఉద్ధరించుకోవాలి అని చెప్తుంది. ఆ ఆత్మని మనం నశింప చేయకూడదు. అలా మనం గనక లోతగా ఉన్నటువంటి మన యథార్థమైన ఆత్మతో పైన కనిపించేటువంటి ప్రకృతిలో నిమగ్నమైన అంతరాత్మని ఉద్ధరించుకున్నట్లయితే ఆత్మ మనకి బంధువు అవుతుంది, లేకపోతే ఆత్మ మనకి శత్రువు అవుతుంది. అదేమీ మనకి సహాయపడలేదు. లోతులలో ఉన్న యథార్థమైన మన ఏకత్వం మనని అజ్ఞానం నుంచి రక్షించలేదు, మనకి అది బంధువుగా ఉండలేదు, మనకి మేలు చేయలేదు, మనకి పూర్తిగా ప్రకృతికి మనకి బంధించి మన దుఃఖానికి కారణమవుతుంది. అలాగే బంధురాత్మాత్మన సస్య అని చెప్పాడుగా, అది ఒక ఆత్మని మనకి పైన కనిపిస్తున్నటువంటి అజ్ఞానంలో కూరుకుపోయిన ఆత్మని అసలైన ఆత్మతో మనం ఉద్ధరించుకోవాలి. అప్పుడు ఆ సాధకుడు విజితాత్ముడు అవుతాడు, తన ఆత్మని జయించిన వాడవుతాడు. అలాగే జితేంద్రియుడు, ఇంద్రియాలని జయించిన వాడవుతాడు. ఎలా ఇంద్రియాలను జయించాలో మనకి మొదటి అధ్యాయాలలో భగవానుడు చెప్తాడు. సర్వభూతాత్మ భూతాత్మ, సర్వభూతాలలో కూడా ఈ ఆత్మ ఆత్మగా ఉన్నది అని చెప్పి అనుకున్నవాడు కుర్వన్నపి లిప్యతే. అతను ఏ పని చేసినా కూడా ఆ పని
బంధించదు. ఎవరి ఆత్మ అయితే సర్వభూతాలకు ఆత్మ అవుతుందని అనుకుంటాడో అతడు పని చేసినా ఆ పని అతడిని అజ్ఞానానికి బంధించి ఈ ప్రపంచ అజ్ఞానంలోనే ఎప్పుడూ ఉండేటట్లు మృత్యు పాల్పడుతూ ద్వంద్వాలలో బాధపడుతూ జన్మల పరంపరలలో కొట్టుకుంటూ నిత్యము అజ్ఞానంలో పడి దుఃఖపడుతూ ఉండడం అనేది బంధించటం. కర్మకి బంధించబడితే ఇలా అవుతుంది. ఇది చెప్తున్నాడు. ఇటువంటి మహనీయుడు ముక్తుడు. ఈ ముక్తుడు చేసేటువంటి కర్మ ఉంటుంది, పని ఉంటుంది, ఇది జ్ఞానంలో పూర్తిగా దగ్ధమైపోతుంది, జ్ఞాన కర్మగా మారిపోతుంది, జ్ఞానంలో పర్యవసిస్తాయి. ఇలా పని చేయొచ్చు, పని చేయటానికి ఇవి నియమాలు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అయితే ముక్తుడు కర్మ చేయటానికి కారణం ఏంటి? ఆత్మసాక్షాత్కారం పొందాడు, ఇంకా ఎందుకు పనులు చేయాలి? కృష్ణుడు చెప్తున్నాడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఆత్మసాక్షాత్కారం పొందాక ఆత్మలోనే ఆనందిస్తూ ఉండడం. 2 ఆత్మసాక్షాత్కారం పొందాక ఆత్మని మించినటువంటి పురుషోత్తమ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుని ఆ పరమేశ్వరుడిలో నిరంతరం ఉంటూ ఆయన ఇచ్చ ప్రకారం, ఆయన ఆదేశం ప్రకారం ఉపకరణంగా పనులు చేస్తూ మోక్షం పొందటం. ఇవి 2 ప్రధాన మార్గాలు. ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందినవాడు అయోగి పనులు చేయడానికి ఏం కారణం ఉంటుంది అంటే, మొదట కిందటి ప్రసంగంలో చెప్పుకున్నట్లుగా ఈ ప్రపంచం అంతా కూడా ఒక దివ్య గమ్యం వైపుగా వెళుతోంది. ఇదంతా ఒక దివ్య గమ్యం వైపుగా వెళుతోంది. ప్రపంచం ఆగిపోయిందా? ఏదో ప్రళయం వస్తుంది పోతుంది అంటున్నారు. ఒకవేళ పోయినా మళ్ళీ పుడుతుంది. ఇది పోతే పర్మనెంట్గా పోదు. ఇది ప్రపంచం అనేది ఎప్పటికీ ఉంటుంది. ప్రపంచంలో మనుషులు ఉంటారు, ఇక్కడ కర్మకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఇది పరమేశ్వరుని యొక్క సంకల్పం, ఇచ్ఛ, విల్, ఆయన విల్ అన్నమాట. ఇది ప్రపంచం అంతా తన చైతన్యంతో పనులు జరగాలనేది ఆయన ఇచ్ఛ. అందుకని ప్రపంచం అంతా కూడా ఒక దివ్య చైతన్యంతో దైవ ప్రకృతితో పనులు చేస్తూ మోక్షం పొందాలనేది సర్వజీవులు భగవానుని యొక్క దివ్య గమ్యం. ఇది ఈ దివ్య గమ్యం వైపుగా వెళ్ళేటువంటి మార్గంలో ప్రజలందరినీ కూడా ఆ మార్గంలోనే వెళ్ళేటట్లుగా వాళ్ళని నిలిపి ఉంచి ఆ వైపుగా నడిపించటం కోసం ఆత్మసాక్షాత్కారం పొందిన ముక్తుడు పనులు చేస్తాడు. ఇదే లోక సంగ్రహ కర్మ అని కూడా చెప్పుకున్నాం కిందటిసారి. లోక సంగ్రహం కోసం చేస్తాడు. లోకాన్నంతటిని దివ్యమైనటువంటి దైవత్వం వైపుగా వెళ్ళడానికి ఆ మార్గంలో తన ప్రభావం ద్వారా, తను పనులు చేసేటువంటి ఉదాహరణ ద్వారా ప్రజలందరినీ కూడా ఆ మార్గంలో నిలిపి ఉంచుతాడు. ఎన్నో రకాలుగా వెనకపడిపోవచ్చు. ఈ మార్గం సూటిగా ఉండదని కూడా మనం కిందటిసారి చెప్పుకున్నాం. ఈ మార్గం సూటిగా ఉండదు. ఎన్నోసార్లు కింద పడిపోవచ్చు, వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఏది ఎలా ఉన్నా ప్రపంచం అంతా దివ్య గమ్యం వైపుగా, దివ్య లక్ష్యం వైపుగా వెళుతున్నది గనక ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రపంచానికి సహాయకారిగా ముక్తుడైన వాడు పనిచేస్తాడు. మరొకటి, ఈ ముక్తుడు సర్వ ప్రపంచంలో కూడా దైవాన్నే చూస్తాడు అని చెప్పుకున్నాం. ఏకత్వాన్ని చూస్తాడు. ఆత్మనే సర్వభూతాలలో ఉంది అని చూస్తాడు. ఎటువంటి వాళ్ళలో? మనకి నచ్చిన వాళ్ళలో, మనం మెచ్చిన వాళ్ళలో, మన మనసు ఉత్తములని చెప్పిన వాళ్ళలో, మన మనసు పుణ్యకర్మలు ఎవరు చేస్తున్నారని చెప్తోందో వాళ్ళలో, నిజానికి పాపపుణ్యాలు నేను స్వీకరించనని కూడా భగవానుడు ఒక చోట చెప్తాడు. స్వభావస్తు ప్రవర్తతే, స్వభావం పనిచేయిస్తున్నది కానీ నీ పుణ్యాన్ని కానీ నీ పాపాన్ని కానీ భగవానుడు స్వీకరించటం లేదు అని ఒక చోట చెప్తాడు. మరొక చోట మహాపాపి నా దగ్గరికి రాలేడు అని కూడా చెప్తాడు. ఇప్పుడు
పరమశత్రువులో కూడా, పరమ దుర్మార్గుడిలో కూడా, హీనుడిలో, క్షుద్రుడిలో, నీచుడిలో, పరమ దుష్టుడిలో కూడా ఉన్నది ఎవరు అంటే సర్వజీవులలో ఏకముందని ముక్తుడు గ్రహిస్తాడు. సంఘర్షణ ఉండదు అతనికి. ప్రకృతి వీడితో పనిచేయిస్తోంది అని గ్రహించి ఆ ప్రకృతి ప్రపంచాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా దాన్ని ఎదిరించి జయిస్తూ ఉంటాడు. ఇది ముక్తుడు చేస్తాడు. దైవ గమ్యమే ఈ దుష్టుల గమ్యం కూడా అదే అని చెప్పి ముక్తుడికి తెలుసు. మనకి పౌరాణిక ఉదాహరణలు ఉన్నాయి. శిశుపాలుణ్ణి చక్రంతో సంహరించిన, శిరచ్ఛేదనం చేసిన శిశుపాలుడిలో ఉండే జ్యోతి శ్రీకృష్ణుడిలోకే వెళ్ళింది. రావణాసురుడు చచ్చిపోయినా విష్ణువులోకే వెళ్ళాడు. హిరణ్యకశిపుడు చచ్చిపోయినా విష్ణువులోకే వెళ్ళాడు. ఇలాంటి అనేక ఉదాహరణలలోకి వెనకాల ఉన్నటువంటి అసలైన సత్యం ఏమిటి అంటే ఇది సర్వత్రా కూడా ఆత్మే ఉంది. కానీ వాడి ప్రకృతి ద్వారా పనులు చేస్తున్నప్పుడు, ఆత్మని తెలుసుకోలేనప్పుడు, వాళ్ళ ప్రకృతి బాహ్య మనస్సుల ద్వారా పనిచేస్తూ ఉంది గనక, బాహ్యంలో మన ప్రకృతి మనసు ద్వారా పనిచేస్తుంది. మనం ఆలోచిస్తాం, ఆలోచనల ద్వారా ప్రకృతి పనిచేస్తుంది. మనం ఏదైనా పని చేయాలంటే ప్రకృతికి ఉన్నటువంటి పరికరాలు ఏమిటి? మన మనస్సు, మన జీవం, ప్రాణం, మన శరీరం. వీటి ద్వారానే అది పనులు చేయించాలి. వీటి ద్వారా పనులు చేయిస్తూ ఉంటుంది. కనుక బాహ్యంలో ఉండేటువంటి ఈ బాహ్య మనస్సు దుష్ట ప్రకృతిగా అది పనులు చేస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు చూపించే దయ, కరుణ ఏమిటి? వాళ్ళని కూడా తన దగ్గరికి తీసుకురావాలి అంటే ఆయన చూపించే కరుణ వాళ్ళని శిక్షించడం ద్వారా ఆ కరుణని చూపిస్తాడు ఆయన. శిక్షించకపోతే వాళ్ళ ప్రకృతి ప్రపంచాన్నంతటినీ సర్వనాశనం చేసేస్తుంది. కనుక దైవం రక్షిస్తాడు, శిక్షిస్తాడు అంటే శిక్షించినా రక్షించే పద్ధతి ఒకటి ఉంది. సాధువై దైవం వైపుగా నేను వెళతానని ఇందాక మనం చెప్పుకున్న 3 నిబంధనలు నిష్కామంగా, సమత్వంతో, పరమేశ్వరార్పణంగా పనులు చేసేటువంటి ముక్తుడు ఉంటాడే, ఆ ముక్తుడిని రక్షిస్తాడు. తన దగ్గరికి తీసుకుని తన ఉపకరణంగా చేసుకుని ఆ విధంగా వాళ్ళని రక్షిస్తాడు. దుష్టుడైనటువంటి వాళ్ళని శిక్షించడం ద్వారా రక్షిస్తాడు. ఇది ఆయన రక్షించేటువంటి పద్ధతి. అంచేత జ్ఞాని చేయగలిగేటువంటి సేవ ఈ దుష్టులందరికీ కూడా బాహ్యంలో వాళ్ళని ఎదిరించి ఓడించటం. దుర్మార్గుడైనటువంటి వాడు ఎదురుగుండా నిలబడితే సర్వనాశనం చేయడానికి విశ్వాన్ని ప్రయత్నిస్తూ ఉంటే ఈ జ్ఞాని ఏం చేయాలి? నిర్లిప్తుడుగా ఉండకూడదు. వాళ్ళని ఎదిరించాలి, ఓడించాలి, వాళ్ళని సంహరించవలసిందే. కానీ అజ్ఞానంతో, అహంతో కాదు. నా దేశం అని చంపకూడదు, నేను అని చంపకూడదు. వాడు సర్వప్రపంచాన్ని కబళిస్తున్నాడు గనక, అది దైవీ శక్తులకి వ్యతిరేకం కనుక, దైవీ శక్తుల యొక్క ఆనుకూల్యం కోసం ఈ శక్తిని తీసేస్తున్నాను అనేటువంటి దృష్టి మాత్రమే ఉండాలి తప్ప ఇంకా ఏ రకమైనటువంటి అహం ఉండకూడదు. ఆ తర్వాత ముక్తుడు ఎలా పనిచేస్తాడు? ఎవరి సంకల్పంతో పనిచేస్తాడు? ఇతనికి సంకల్పం అనేది ఇంకా ఏమీ ఉండదు. మన వ్యక్తిగతమైనటువంటి సంకల్పం దైవ సంకల్పంగా మారిపోయింది. మన వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్ష దైవం యొక్క ఆకాంక్షగా మారిపోయింది. మన వ్యక్తిగతంగా ఇదివరకు ఆలోచించి మనసుతో, అహంతో, మన ప్రకృతి ఆలోచించి చేసేటువంటి పని దైవ కర్మగా మారిపోయింది. ఇప్పుడు ఎట్లా మారిపోయినాడు? దైవ చైతన్యంగా అయిపోయాడు, దైవ ప్రకృతిగా అయిపోయాడు. పరాప్రకృతి అని భగవానుడు గీతలో చెప్తాడు. మీరంతా అపరాప్రకృతి. అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. నా ప్రకృతి పరా అని తెలుసుకో. దేనికి పరమైనది? ప్రకృతి కంటే వేరైనటువంటి ప్రకృతి నాది అని తెలుసుకో. ఇక్కడి నుంచి నేను కర్మలు చేస్తున్నాను అని తెలుసుకో అని చెప్పాడు. ఆ పరాప్రకృతిలో దైవ చైతన్యానికి సంబంధించిన విధంగా పనులు చేసేటువంటి దివ్య నిర్వాహక శక్తిగా ఉంటుంది ఆ పరాప్రకృతి. అజ్ఞానంలో అహం కోరిన దాన్ని చేసేటువంటిదిగా ఉండదు, నిమ్న ప్రకృతిగా ఉండదు.
కనుక ఇప్పుడు దైవోపకరణంగా మారదలుచుకున్నటువంటి ముక్తుడు ప్రకృతిని దివ్య ప్రకృతిగా చేసుకున్నాడు. తన జన్మని దివ్యమైనటువంటి భగవానుని జన్మ ఎట్లా ఉందో ఆ ధర్మాన్ని, ఆ చైతన్యాన్ని కూడా తన సాధన ద్వారా సాధించాడు. ఇది జ్ఞానం. ఇలా సాధించిన తర్వాత రెండవ జన్మ ఎత్తినవాడుగా అయ్యాడు మానవుడు రెండవ జన్మ ఎత్తాడు. ఇప్పుడు మానవ జన్మ నుంచి దివ్య జన్మ ఎత్తాడు. మానవ నిమ్న ప్రకృతి నుంచి ఎదిగి దివ్య ప్రకృతిగా పరివర్తన పొందాడు. ఇప్పుడు దైవానికి ఉపకరణంగా మారడానికి అతనికి పూర్తి అర్హత లభించింది. ఇప్పుడు ఎందుకోసం పనిచేస్తాడు? దైవాదేశం కోసం, దైవ సంకల్పం కోసం పనిచేస్తాడు. అందుకే దైవం కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త. అర్జున, నేను కాలాన్ని అంతా సంహరించాలని లేచి నిలబడ్డాను. నువ్వు నేను చంపుతున్నాను వీళ్ళని బాధపడుతున్నావు. వీళ్ళందరూ కూడా ముందరే సంహరించబడ్డారు. నా నిర్ణయం అయిపోయింది, చూడు అని చూపించాడుగా విశ్వరూపంలో. మనం చెప్పుకుంటాం నెక్స్ట్ వీక్లో. చాలా విభూతి, విశ్వరూపం, తర్వాత భక్తి యోగం, ఈ మూడు. అందుకని భగవానుడు చేసినటువంటి భవిష్యత్ నిర్ణయాన్నంతటినీ కూడా బాహ్యంలో తన ద్వారా జరగడానికి నిమిత్తంగా తయారవుతామన్నమాట. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నేను ఏది సంకల్పించానో ఆ సంకల్పాన్ని బాహ్యంలో నెరవేర్చేటువంటి కారణంగా మాత్రమే నువ్వు ఉంటావు తప్ప, లేకపోతే నిర్ణయం అయిపోయింది ఎప్పుడో. వీళ్ళంతా చచ్చిపోయినారు, ఎప్పుడో నిర్ణయం అయిపోయింది సూక్ష్మ భూమికలలో. ఇప్పుడు వీళ్ళని నువ్వు ఏమి చంపకుండా ఉండలేవు. నువ్వు కాకపోతే ఇంకో ఉపకరణం వస్తాడు. నేను చెయ్యను అని పట్టుబట్టి కూర్చున్నావు అనుకో, శుభ్రంగా భగవంతుడు ఏం చేస్తాడు? మనని శుభ్రంగా పక్కన తీసిపెట్టి చెస్లో మనం పాన్ని వాటిని తీసి పక్కన పెడతాం చూడండి. అలాగే మన్ని కూడా పక్కన పెట్టేసి మరొక ఉపకరణంతో తన నిర్ణయాన్ని బాహ్య ప్రపంచంలో నిర్వహించేటట్లు చేస్తాడు. కనుక దివ్య ప్రకృతి దైవ చైతన్య నిర్వాహక ప్రకృతిగా మారిపోతుంది. ఇటువంటి జ్ఞానం భగవద్గీత మనకి ఇస్తున్నటువంటి గీతా జ్ఞానం ఇలా ఉంటుంది. ఈ జ్ఞాన స్థితి నుంచి నిజమైన స్వేచ్ఛ మనకు ఉంటుంది. స్వేచ్ఛ ప్రకృతి నియమనం. ప్రకృతి నియమనం ప్రకారం ఇంతకాలం మనం దానికి బద్ధులుగా ఉండి, దాసులుగా ఉండి పనిచేస్తాం. ఇప్పుడు జ్ఞానం వల్ల, నిష్కామ కర్మ యోగాది ఇవన్నీ చెప్పుకున్నామే ఇందాక, ఈ సాధన వల్ల, జ్ఞానం రావడం వల్ల సర్వములోనూ ఏకత్వంలో సర్వం అనేటువంటి ఉన్నతమైన జ్ఞానం కలగటం వల్ల ఈ జ్ఞానంలో స్వేచ్ఛ అనేది ఉన్నది. మన అజ్ఞాన స్థితిలో మనం అన్ని స్వేచ్ఛగా మనమే ఆలోచించి చేస్తున్నాం అని మన ప్రకృతి మనతో పాటు మనని ఆ విధమైనటువంటి భావనకి గురి చేస్తుంది. అట్లా అనుకుంటున్నాం మనం అంటాం కదా, అన్నీ నేనే అనుకుని చేశా, నా ఇష్టం, నేను ఏదన్నా చేస్తా, నా ఇష్ట ప్రకారమే అన్నీ నడవాలి, నా ఇష్టమే. ఈ ఏమిటి నా ఇష్టం, మన ఇష్టం ఏమీ లేదు ఇక్కడ. ప్రకృతి మనతో మమ అనిపిస్తుంది. మనం పూజ చేసేటప్పుడు మన పూజారి అనిపిస్తాడు చూడండి, మమ అనుకోండి, మిగతాదంతా ఆయనే చెప్తాడు, మనం ఒక మమ అని మాత్రమే అంటాం అంతే. అలాగే ఈ ప్రకృతి కూడా, ఈ నిమ్న ప్రకృతి, ఈ అహంకారంలో అజ్ఞానంలో ఉన్న ప్రకృతి నా ఇష్ట ప్రకారం నువ్వు పనిచేయాలని మన ఉపకరణంగా ఉపయోగించుకుంటూ మనతో ఆ మాటలు మాట్లాడిస్తోంది. మనం స్లేవ్స్ లాగా ఉన్నాం. నిమ్న ప్రకృతికి దాసులంగా, బానిసలుగా, దాసులం కూడా కాదు, బానిసలుగా ఉండి అది ఏం చెప్తే అది చేస్తూ నేనే చేస్తున్నా. ఒక ఆయన కింద పడితే పాపం పక్కనున్న వాళ్ళు వచ్చి అయ్యో కింద పడిపోయినారా, లేవండి అని చేయి అందించారట. అందిస్తే పడ్డవాడు అంటాట, నేను పనుండి పడ్డాను లేవయ్యా, నువ్వేం లేపక్కర్లా, నాకు తెలుసు, నేను పనుండి పడ్డాట. ఎవరు అనిపిస్తున్నారు ఈ మాట అంతా కూడా? ప్రకృతి అనిపిస్తోంది, మనకి తెలియటల్లా. ఇక్కడ స్వేచ్ఛగా మనమే అన్ని నిర్ణయం చేసి పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం. ఫలితాలు ఇదేమిటి, నేను అనుకున్నట్టు చేస్తే రావాల్సిన ఫలితం రాలేదేమిటి? చక్కగా అంతా జాగ్రత్తగా ఆలోచించి వ్యాపారం పెడితే లాభాలు వస్తాయి అనుకుంటే నష్టం వచ్చింది ఏమిటి? ఇదేమిటి?
ఆలోచిస్తూ ఉంటాం, ఇదేమిటి నేను అనుకుని చేశానే, అంత ప్లాన్డ్గా చేశానే, పక్కాగా ఆలోచించి జాగ్రత్తగా చేశానే, నేను అనుకున్న ఫలితం రాలేదే, ఎందుకు ఇట్లా జరుగుతుంది? మనం అనుకుని చేయలా, మనకి ఏ స్వేచ్ఛ లేదు నిమ్న ప్రకృతిలో, అంతా ఆమెనే నిర్ణయిస్తోంది. మొత్తం అజ్ఞానంలో ఉన్న ప్రకృతే, ఆ లోయర్ నేచరే నిర్ణయిస్తోంది. నిర్ణయించి కోరిక అనేటువంటి దాని ద్వారా ఆమె పనులన్నీ నెరవేర్చుకుని అన్నీ నేను చేశాను అని మనతో అనిపిస్తోంది. ఇది నిజమైన స్వేచ్ఛ కాదు, బానిసత్వం. అని ఉన్నతమైనటువంటి జ్ఞానస్థితిలో నిజమైనటువంటి స్వేచ్ఛ ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మాత్రమే మనకి వస్తుంది. ఉన్నత చైతన్యంలో, ఉన్నత ప్రకృతిలో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ చక్కగా మనం దైవ నిర్ణయం ప్రకారం, దైవ ఇచ్ఛ ఏమిటో మనకు తెలుస్తుంది. ఆయన ఏం సంకల్పించాడో అప్పుడు తెలుస్తుంది, ఆయన ఏం ఆదేశిస్తున్నాడో తెలుస్తుంది. ఆదేశం ప్రకారం చాలా ఆనందపూర్వకంగా ఆయనకి సమర్పణ చేసుకుని ఆయన కర్మని మనం ప్రపంచంలో మన ద్వారా చేస్తాం. నేను ఆయన ఉపకరణాన్ని అని ఆనందంగా ఆయనతో, ఆయన ధర్మంతో, ఆయన చైతన్యంతో, ఆయన ప్రకృతిగా అయిపోయిన మనం పనులు చేస్తే ఆ ఆనందమే వేరు. అక్కడ కర్మ ఫలితాలకి ఆశించటం అనేది ఏమి ఉండదు గనక ఫలితం అంతా కూడా దైవానిదే అనే ఆనందంతో కర్మలు చేయటమే జ్ఞానానికి పూర్తిగా, జ్ఞానం వల్ల జరిగేటువంటి ఫలితం. అయితే ఇప్పుడు మన మనస్సు ఏమంటుంది? దేవుడికి బానిస అయితే బాగానే ఉంది, కానీ ఏదో ప్రకృతికి బానిస అయ్యామని అంటున్నారే, ఇది దేవుడికి బానిస అవ్వడం కాదా అంటుంది. అజ్ఞానంలో ఉన్నటువంటి మనస్సు, అజ్ఞానంలో ఉన్న ప్రకృతి, ఆలోచన ద్వారా జ్ఞానం వచ్చినా వాడికి భయం. ఎక్కడ జ్ఞానం వచ్చి స్థిరపడిపోతుందో, నేను ఎక్కడ వెళ్ళిపోవాలో అని అజ్ఞానానికి ఎప్పుడూ భయమే. కనుక అజ్ఞానంలో ఉన్న మనస్సు భావాలన్నిటినీ కూడా మనం పూర్తిగా తొలగించుకోవాలి. దైవానికి సమర్పణ చేసుకోవడం అంటే ఏమిటో నిష్కామంగా మనం పనులు చేయటం మొదలుపెట్టి జ్ఞానస్థితికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది తప్ప, ఇప్పుడు అంటే ప్రకృతి మనసు ఎదురు తిరుగుతాయి. ఆ వాటి పరిభాషనే మనకి చెప్తూ ఉంటాయి. అంచేత మనం ఎవరికి మనం ఉపకరణంగా ఉంటాము అంటే దైవానికి ఉపకరణంగా ఉంటాం. ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా కర్మ, పని అనేది నడుస్తూనే ఉంటుంది. వ్యాపారం పెట్టాం, జ్ఞానం వచ్చింది, అప్పుడు కర్మ ఇంకా జ్ఞానంతో ఇంకా బాగా నడుస్తుంది. జ్ఞానము కర్మ కలిసి నడుస్తున్నాయి. ఇప్పుడు పని, జ్ఞానం రెండు కలిపి నడుస్తున్నాయి. ఇప్పుడు మూడవది కూడా వచ్చి చేరుతుంది, పరమమైనటువంటి పునాది, అది భక్తి. ఆ భక్తి కూడా వచ్చిన తర్వాత జ్ఞానము, భక్తి ఈ రెండు కర్మకి మరింత సుస్థిరమైన, పటిష్టమైన జ్ఞాన పునాదులు అవుతాయి. అప్పుడు కూడా కర్మ ఆగదు, పని ఆగదు. పని ఆగడం అంటూ లేదు. పనికి తోడ్పడేటువంటి జ్ఞానం, పనిని పరమానందంగా చేయగలిగినటువంటి భక్తి, ఈ రెండూ కూడా పనికి తోడుగా నిలబడి పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞని ప్రపంచంలో పనుల ద్వారా నిర్వహిస్తాయి. ఇదే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అందుకని చిట్ట అధ్యాయం కూడా మనం ఎప్పుడూ చివరి 2 శ్లోకాలు, మొదటి అధ్యాయం చూసుకుంటూ ఉంటే కృష్ణుడు నొక్కి చెప్తున్నది దివ్య కర్మలు చేసేటువంటి విధానం మీద చెప్తున్నాడు. ఈ కర్మల ద్వారా కూడా మోక్షం పొందుతావు అని చెప్తున్నాడు. దానితో పాటుగా నా భక్తుడు అవుతావు, నాలో నివసిస్తావు, ఆనందంగా ఉంటావు, మోక్షాన్ని పొందుతావు. అటువంటి వాడు నాకు ప్రియుడు, జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కదా. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ. ఈ 4 రకాల భక్తులలో ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని, ఈ 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. ఆర్త భక్తుడు నా భక్తుడే, జ్ఞానమేమిటో తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాసువు, అన్వేషకుడు నా భక్తుడే. అర్థార్థి శ్రేయస్సు కోరేవాడు, ఇది నాకు కావాలి శ్రేయస్సు అని నన్ను కోరేవాడు, అతను నా భక్తుడే. జ్ఞాని నన్ను సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని, అతను నా భక్తుడే. అయితే వీళ్ళందరిలో కూడా నాకు చాలా ప్రియమైనటువంటి వాడు జ్ఞాని. ప్రియమైన వాడు అంటే మేమంటే ఇష్టం లేదా? ఎందుకంటే మన అజ్ఞాన జీవితంలో మనకి ఇవే మాటలు వస్తాయి. ఎవరినైనా మనం మా ఇష్టం అండి, వీళ్ళంటే నాకు ఇష్టం అండి అంటే, ఇంకో 2 అక్కడ ఉంటే అంటే మనం
అంటే ఇష్టం లేదనమాట, వాళ్ళంటేనే ఇష్టం అనమాట, అంతేలే అని కథలు చిలవలు పలవలు మనసు అల్లి 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 రాగద్వేషాలలో కూరుకుపోయి ఉంటుంది. ప్రియుడు అనంటే ఆయనతో సమానంగా పని చేయగలగడానికి అర్హుడైనటువంటి వాడు జ్ఞాని. ఎందుకంటే భగవానుణ్ణి, ఆయన ఏకత్వాన్ని, సర్వభూతాలలో ఉన్నటువంటి ఆయనని, తనలో ఉన్నటువంటి ఆయనని చూస్తూ సమస్తాన్ని తెలుసుకుంటాడు గనక జ్ఞాని నాకు ప్రియుడు అన్నాడు తప్ప మరొక మామూలు అజ్ఞాన భావన, మనసు చేసేటువంటి భావనలో కాదు. అలాగే జ్ఞానం విజ్ఞానం అనేటువంటి ఒక ఇది ఉంది మనకి. జ్ఞానము విజ్ఞానము అనేటువంటి భాగంలో చాలా ఆసక్తికరమైనటువంటి 2 విషయాలు మనం చెప్పుకుని ఈ జ్ఞాన యోగాన్ని మనం ముగిద్దాము. జ్ఞానము విజ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానము అనేటట్లయితే అది స్వస్వరూపమైనటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం పొందడాన్ని దాన్ని మనం జ్ఞానము అని అంటాం. అరవిందుల వారు దాన్ని ప్రధాన జ్ఞానం అన్నారు, ఎసెన్షియల్ నాలెడ్జ్. దైవం అంటే ఏకత్వం, దైవం అంటే ఆత్మ చైతన్యం, ఆయన ఆనంద స్వరూపము, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన నిశ్చలుడు, నిష్క్రియుడు, నిరాకారుడు, నిరంజనుడు, శాశ్వతుడు, ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చైతన్యం స్వస్వరూప జ్ఞానం అని మనం అంటూ ఉంటాము, ఆత్మ చైతన్యం. ఆ ఆత్మని తెలుసుకోవడాన్ని జ్ఞానం అని అంటాం. ఇక రెండవది విజ్ఞానం. విజ్ఞానం అంటే సమగ్రమైనటువంటి జ్ఞానం, దైవాన్ని గురించిన సమగ్ర జ్ఞానాన్ని విజ్ఞానం అంటాం. దైవం ఎలా ఉన్నాడు, ఆత్మ ఎట్లా ఉంది, ఆత్మగా ఉంది. ఆ తర్వాత ప్రపంచాన్నంతటినీ కూడా నిర్వహించేటువంటి గొప్ప చైతన్యంగా కూడా ఉంది. భగవద్గీతలోనే మనకి క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనేటువంటి 3 పురుషులు, లేదా ఒకే పురుషుడికి 3 స్థాయిలను గురించి పరమాత్మ ఉపదేశంలో చెప్పాడు. మనకు తెలుసది. వ్యక్తులలో ఉండేటువంటి అజ్ఞానంలో ఉండే అంతరాత్మ క్షర పురుషుడు, ప్రపంచంలో ఉండే కర్మకలాపాలలో జీవిస్తూ తాదాత్మ్యత పొంది అజ్ఞాన ప్రకృతితో ఉన్నటువంటి అంతరాత్మ పేరు క్షర అంతరాత్మ. ఆ క్షర అంతరాత్మ కంటే లోతులలో ఉండి అసలైనటువంటి ఆత్మస్థితి ఉపద్రష్టగా, అనుమంతగా, సాక్షిగా, సర్వభూత మహేశ్వరుడుగా కూడా ఉన్నటువంటి ఆత్మ, అది అక్షర పురుషుడు. అది అచలం, అది నిరాకారం, కర్మల నుంచి ఉపసంహరించుకుని ఉదాసీనంగా నిర్లిప్తతతో ప్రకృతి చేసేటువంటి కర్మకలాపాన్నంతటినీ చూస్తూ అందులో తను ఏమాత్రమూ కూడా ఆ కర్మలలో జోక్యం కలిగించుకోకుండా ఉంటుంది. కానీ అనుమతించేది ఆ ఆత్మే. ప్రకృతి అలా అజ్ఞానంలో పనులు చేస్తూ ఉంటే దానికి అనుమతి ఎవరిచ్చారు? ఆత్మనే ఇచ్చింది. ఆ ప్రకృతికి ప్రభు ఎవరు? ఆత్మనే ప్రభు. కానీ ఈ స్థితిలో ఆనందమయమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి స్థితిగా ఉన్న ఆత్మ అక్షర పురుషుడు అన్నారు. ఆత్మస్థితి అని, అది తెలుసుకోవాలి అనేది మనం ప్రాచీన వేదాంతం. ఈ ఆత్మని తెలుసుకోవాలి. గీత మరొక చైతన్య స్థాయిని గురించి చెప్పింది. ఆయన పురుషోత్తముడు. ఈ పురుషోత్తమ చైతన్యం, ఈ పురుషోత్తమ చైతన్యంలో క్షరస్థితి, అక్షరస్థితి కూడా ఉంది. ప్రకృతిలో నిమగ్నమైపోయినటువంటి అజ్ఞాన ప్రకృతిలో నిమగ్నమైనటువంటి పురుషుడు, ఆ పురుషస్థితి ఉత్తమ పురుషుల్లోదే. అలాగే ఆత్మస్థితి ఉత్తమ పురుషుల్లోదే. ఈ రెండిటినీ వహించేది పురుషోత్తముడే. ఉత్తమ పురుషుడన్నా పురుషోత్తముడన్నా ఒకటే, పురుషోత్తముడే. ఈ పురుషోత్తముడు ఈ 2 స్థితుల కంటే కూడా వీటిని అధిగమించి ఉన్నటువంటి దివ్య చైతన్య స్థితి. ఆయన ప్రకృతి దివ్య ప్రకృతి, ఆయన చైతన్యం దివ్య చైతన్యం. ఆయన ప్రకృతికి ప్రభువుగా ఉన్నాడు, సర్వభూత హితేరతాహగా ఉన్నాడు, సర్వభూత మహేశ్వరుడుగా ఉన్నాడు, ప్రకృతికి ప్రభువుగా ఉన్నాడు. ప్రకృతిని ఆయన వశం చేసుకుని తన మాయ చేత వ్యక్తిగా మానవ రూపంగా జన్మించాడు. ఇటువంటి చైతన్యం, అత్యున్నతమైనటువంటి దివ్య చైతన్యం పురుషోత్తమ స్థితి.
ఇప్పుడు జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం. సమగ్ర జ్ఞానం అంటే ఈ ఆత్మ ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి రూపాలలో వ్యక్తమవుతుందో. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, జీవభూత జీవులుగానైనాను అని అర్థం. కానీ కొన్ని ప్రాచీన వ్యాఖ్యానాలు దీనికి వేరుగా రాసినప్పటికీ ఆ ఉపదేశం అంతా మనం చదివినప్పుడు మమైవాంశో జీవలోకే, జీవలోకమంతా నా అంశలు. ఏ రకంగా ఆయన అంశలు? ప్రతి వ్యక్తికి కూడా అతనిదైనటువంటి అసలైన జీవభావం ఒకటి ఉన్నది. ఆ జీవభావంలో ఉండే అనేక గుణాలని వ్యక్తపరచడానికి అంతరాత్మ ఆ జీవభావంలో నుంచి వ్యక్తిలోకి అంతరాత్మగా వచ్చింది. ఇది ప్రతి వ్యక్తికి ఒక్కొక్క జీవుడు ఉంటాడు. ఈ జీవుడు సాంప్రదాయమైనటువంటి జీవుడు కాదు. మనం బ్రహ్మ జీవుడు అంటామే, అట్లా జీవుడు కాదు. మనదైన అంతరాత్మని ప్రవేశపెట్టినటువంటి దైవ అంశగా ఉండేటువంటి జీవుడు ప్రతి వ్యక్తికి ఒక్కొక్క జీవుడు ఉంటాడు. అది జీవభూతాలుగా నేను వచ్చాను, జీవులుగానైనాను అని పరమాత్మ అందులో చెప్తున్నాడు. కనుక ఆత్మ వివిధమైనటువంటి రూపాలలో, వివిధమైనటువంటి గుణాలలో, వివిధమైనటువంటి శక్తులతో రకరకాలైనటువంటి మానవ రూపాలుగా చరాచర జీవులుగా వచ్చిందే ఆత్మజ్ఞానము. ఈ రకరకాలైనటువంటి జీవభావాలతో రావటము, ఈ జీవస్వరూపాలు ఇవన్నీ ఏమున్నాయో ఇదంతా తెలిస్తే విజ్ఞానం. జ్ఞానం, విజ్ఞానం. జ్ఞానం అంటే స్వస్వరూప జ్ఞానం, విజ్ఞానం అంటే ఆ ఆత్మస్వరూపం యొక్క అభివ్యక్తి. ఈ మేనిఫెస్టేషన్, అభివ్యక్తి చరాచర జీవులుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండింటిని గురించి తెలిస్తే మనకి విజ్ఞానం అని అంటాం. దీన్ని విజ్ఞానం అని చెప్తాం. ఏది విడిచిపెట్టడం కానీ మిగిలిపోవడం కానీ లేకుండా సమస్తమైనటువంటి ప్రధానమైన జ్ఞానాన్ని సమగ్రమైనటువంటి జ్ఞానంతో సహా నేను నీకు చెప్తున్నాను అని చెప్పి జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యద్ జ్ఞానాత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. కనుక విడిచిపెట్టడం కానీ మిగిలిపోవడం కానీ లేకుండా జ్ఞానంతో విజ్ఞానంతో కూడా కలిపి సమస్త జ్ఞానాన్ని నీకు నేను ఇస్తున్నాను. ఏమిటి విజ్ఞానం? ఆత్మకు సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో అభివ్యక్తమైన రూపాలన్నీ కూడా ఆ ఆత్మకి సంబంధించినవి. కనుక ఆత్మజ్ఞానం, స్వస్వరూప జ్ఞానం, విజ్ఞానం ఆ స్వస్వరూపం యొక్క అభివ్యక్తి, ఇవన్నీ కూడా తెలిస్తేనే మనకి విజ్ఞానం తెలిసినట్లు లెక్క. అందుకని జ్ఞానం, విజ్ఞానం అనేది ఇవి. ఇప్పుడు ఈ జీవులందరూ కూడా ఆయన అంశలే. ఈ దృష్టి నుంచి చూస్తే గనక భగవానుడు చెప్పినటువంటి దృష్టి నుంచి చూసినప్పుడు. అలాగే ఇంకొక శ్లోకం, మనుష్యాణం సహస్రేషు యత్యత్ కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అనేక మంది అసంఖ్యాకమైనటువంటి మనుషులలో సిద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ సిద్ధులలో కూడా ఎవరైతే నన్ను తత్వతః తెలుసుకుంటాడో ఆ జ్ఞాని నన్ను పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు అని చెప్పి ఒక శ్లోకం. సిద్ధి అంటే మోక్షము అనేటువంటి అర్థంలో చాలా వ్యాఖ్యానాలు మనం చూస్తాం. కానీ ఈ శ్లోకాన్ని మనం సరిగా చూసినట్లయితే ఈ వేల మందిలో సిద్ధుడు అంటే శ్రీ అరవిందులు పరిపూర్ణుడు అని అర్థం చెప్పారు. పరిపూర్ణుడు. ఎవరి పరిపూర్ణుడు? జ్ఞానము, విజ్ఞానము తెలుసుకున్నటువంటి వాడు గనక. పైన చెప్పినటువంటి శ్లోకంలో ఈ జ్ఞాన విజ్ఞానాలు ఏమిటో పూర్తిగా నీకు చెప్తానన్నాడే కృష్ణుడు. ఈ జ్ఞానము, విజ్ఞానము రెండూ తెలుసుకున్నటువంటి వాడు. ఆత్మ యొక్క అభివ్యక్తులైన ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాడు పరిపూర్ణుడు. అతను సిద్ధుడు. ఈ సిద్ధులలో కూడా పూర్తిగా తత్వతః నన్ను తెలుసుకుంటున్నటువంటి వాడు అసలైనటువంటి
పరిపూర్ణమైనటువంటి సిద్ధుడు, నన్ను తెలుసుకున్నటువంటి వాడు. ఆయన తెలుసుకున్నటువంటి సిద్ధుడు ఎలా ఉంటాడు? ఆయన అభివ్యక్తులని తెలుసుకుంటాడు, ఆయన ఆత్మ అని తెలుసుకుంటాడు. అటువంటి వాడు తత్వతః తెలుసుకున్నటువంటి వాడు అని చెప్పి చెప్తున్నాడు. అంచేత తత్వతః తెలుసుకోవటం అనేటువంటిది ఆయన అభివ్యక్తి రూపాలు, ఆయన ఆత్మగా తెలుసుకోవటం, ఆత్మని మించినటువంటి పురుషోత్తమ చైతన్యంగా తెలుసుకోవటం, ఇది తత్వతః తెలుసుకోవడం అంటే. సో ఈ జ్ఞాన విజ్ఞానాలన్నీ తెలుసుకున్నాక కర్మ చేసేటువంటి పద్ధతి పూర్తిగా మారిపోతుందని వేరే చెప్పక్కర్లా. ఆ కర్మ మరింత జ్ఞానప్రదమై మరింత జ్ఞాన ప్రకాశంతో పనులన్నీ కూడా ప్రపంచంలో జరిగిపోతూ ఉంటాయి. ఇది గీత చెప్పినటువంటి జ్ఞానయోగం. దీని తర్వాత మనం వచ్చే ప్రసంగంలో విభూతి, విశ్వరూపం, భక్తి యోగం, వీటిని గురించి మాట్లాడుకుందాం.